చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. You know, any municipalities give contracts. Like even the mosquito controlling is a contract. You just take the contact number of the person who has taken the contract of the mosquito controlling. Call him any area. Does he know what is the chemical used in the fogging machine? Does he know what is the chemical used in the spraying machine? No. Frankly speaking, మన ఇండియాలో ఇప్పుడు కూడా సపరేట్ పెస్ట్ కంట్రోల్ లైసెన్స్ అంటే ఏం పెద్ద లేదు. నువ్వు కన్స్యూమర్ కోర్టులోకి వెళ్ళి కేసు వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్యూమర్ కోర్టులో వాళ్ళకి దీని గురించి ఐడియా ఉండాలి కదా. వాళ్ళకి కూడా ఇంకా ఐడియా లేదు, ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి, ఎలాంటి క్లాజెస్ పెట్టాలి అని. ఇంకా 500 కోట్ల మార్కెట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? మన దగ్గర ఎన్నో కెమికల్స్ బ్యాన్ అయ్యి ఉన్నాయి. నీకు ఏ కెమికల్ కావాలి చెప్పి నేను 1 అవర్లో ఇక్కడ తెప్పిస్తాను. సో జిహెచ్ఎంసీ ఎంటమాలజీ నా డిపార్ట్మెంట్. ఈ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ బిజీ. దే ఆర్ బిజీ ఇన్ ఎలక్షన్. నువ్వు బిజీ అంటే ఇంకా నిజంగా చాలా పని చేస్తున్నాను. మీరు ఎలక్షన్ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారా? మస్కిటోస్ వల్ల అఫ్కోర్స్ హాస్పిటల్స్ బాగా రన్ అవుతున్నాయి, బట్ మస్కిటోస్ వల్ల చాలా హ్యూజ్ లాస్. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసావు అండ్ ఇన్వెస్ట్ చేసింది ఎంత ఫాస్ట్గా బ్రేక్ ఈవెన్ అయ్యావు, ఎంత ప్రాఫిటబుల్ అయ్యావు? కాక్రోచ్ ఓన్లీ క్రియేచర్ కెన్ లీవ్ వితౌట్ బాడీ, ఓన్లీ విత్ హెడ్ ఫర్ 16 hours. సో అంత టఫ్ కాక్రోచ్ చెప్పడం. మీరేమో 500లకు చేసేయండి భయ్యా కాక్రోచ్ సర్వీస్లో నిఫ్ట్. హాయ్ విక్రమణ, వెల్కమ్ టు బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. థ్యాంక్ యూ వివేక్. సో మనది ఒక లాండ్రీ పాడ్కాస్ట్ చేసినమాట, పీకే అని చెప్పి. ఫెంటాస్టిక్ వెళ్ళింది. లాండ్రీ తర్వాత అసలు ఏ ఇండస్ట్రీ ఉంది అసలు ఎవరు ట్యాప్ చేయలేదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రీ, చాలా మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే పెస్ట్ కంట్రోల్ ఇండస్ట్రీ. దాంట్లో కింగ్ అంటే మన వీకేర్ పెస్ట్ కంట్రోల్ మీరు. సో ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ అసలు ఈ మార్కెట్ ఏంటి, ఎంత పెద్ద మార్కెట్ ఉంది, అసలు ఈ మార్కెట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ ఎవరైనా ఈ మార్కెట్లో ఎంటర్ అయ్యి సస్టైన్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఫ్రమ్ ద కింగ్ నేర్చుకుందాం అని చెప్పి we invited you. Thanks for coming. My pleasure actually having you here. Super. So for people who don't know you, ఒక చిన్న ఇంట్రడక్షన్ అన్న నీ గురించి. సో ఐఎమ్ అన్ ఎంటమాలజిస్ట్. సో ఎంటమాలజీ అనేది ఏంటంటే ఇట్స్ సైంటిఫిక్ ఇన్సెక్టిసైడ్ స్టడీ అనమాట. సో ఐ హ్యావ్ డన్ ఇట్. సో అదేంటంటే నేను చాలా ఇంట్రెస్ట్ అండ్ ప్లాన్స్ వల్ల చేశాను. చాలా రేర్ అది చేయడము. అది చేసిన తర్వాత యాక్చువల్లీ మోస్ట్లీ ఏంటంటే పీపుల్ విల్ గో ఇన్ టు ఐదర్ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా. లైక్ ఐ వర్క్ ఫర్ ఒమాన్ గవర్నమెంట్ యాక్చువల్లీ. సో మస్కెట్లో వర్క్ చేశాను. దెన్ ఐ ఆల్సో వర్క్ ఆన్ దుబాయ్ ప్రాజెక్ట్స్. సో ఆన్ దిస్ బికాస్ ఇది ఏంటంటే లైక్ ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే టెక్నికల్గా వర్క్ చేసే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అవసరం అనమాట. టు హ్యావ్ రీసెర్చెస్ ఆన్ కెమికల్స్ అండ్ రీసెర్చ్ ఆన్ కొత్త టైప్ ఏమైనా మనం ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నా, సొల్యూషన్ తీసుకొస్తున్నా. సో దాని గురించి మనకు అక్కడ ఉంటుంది. బట్ ఆల్వేస్ లైక్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ టు యువర్ కంట్రీ, టు సంథింగ్. ఓకే చేద్దాం. మనము చాలా టఫెస్ట్ టైం చూసింది దోమలతో అంటే ఇప్పుడు డెంగ్యూ చూస్తున్నాము. బట్ ఒక 20-15 years బ్యాక్ వెళ్తే ఇట్ వాజ్ చికెన్ గునియా. వేరే సీన్ మై మదర్ సఫర్ లాట్ యాక్చువల్లీ. సో అప్పుడు అనిపించింది నాకు, మనం ఎక్కడికో ఇంత కష్టపడి చదువుకొని బయటికి వెళ్ళి బయట పని చేస్తున్నాం, చలో ఇక్కడ ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది ఇక్కడ చేద్దాం. అఫ్ కోర్స్ మదర్ వాజ్ ద రీజన్ టు కమ్ బ్యాక్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ థాట్ ఓకే ఇక్కడ మనం కూడా ఏమైనా చేయొచ్చు. నాకు ప్యాట్రియాటిజం చాలా ఎక్కువ ఉండేది. సో చేద్దాము అనే దాంతో వచ్చాను. దెన్ స్టార్టెడ్ దిస్ కంపెనీ వీకేర్. ఏ ఇయర్లో ఉన్నది? 2015లో స్టార్ట్ పెట్టాను. 2015. ఓకే. సో ఆల్మోస్ట్ 9 years అయిపోయింది. 9 years. ఫెంటాస్టిక్. సో 9 yearsలో హౌ బిగ్ హ్యావ్ యూ గ్రోన్? సి ఐల్ టెల్ యూ వివేక్, నీకు హైదరాబాద్లో ఏంటంటే హైదరాబాద్ ఈజ్ అ ప్లేస్ వేర్ వెల్కమ్స్ ఎవ్రీవన్. అవును, కరెక్ట్. మనం ఇక్కడ ఒక ఐటీ ఇండస్ట్రీ పర్సన్ కూడా సక్సెస్ అవుతాడు, ఒక నాన్ ఐటీ పర్సన్ సక్సెస్ అవుతాడు, ఒక స్ట్రీట్ ఫుడ్ పర్సన్ సక్సెస్ అవుతాడు, ఒక దోశ వాళ్ళ సక్సెస్ అవుతాడు. అవును. సో ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ పీపుల్ వెల్కమ్ యూ విత్ ఐడియాస్. నేను వచ్చినప్పుడు ఫస్ట్లో ఎక్కడికైనా వెళ్తే దోమలు కొట్టేటోళ్ళు వచ్చారు, దాంతో వెల్కమ్ అయ్యేది. అదే చీమల ప్రాబ్లం ఉంది కదా దానికి వచ్చారు, జిరపులు చంపడానికి వచ్చారు. దిస్ వాజ్ ద లాంగ్వేజ్. మచ్చలు మానే వాళ్ళ ఆయా మమ్మీ, ఓ అంకుల్ ఆయా మచ్చలు మానే వాళ్ళే.
దోస్ ఆర్ డేస్ ఐ థాట్ ఓకే నేను ఎంత చదివేసి ఇవన్నీ చేసుకొని మళ్ళీ వచ్చేసి దోమలు కొట్టేటోడు వచ్చేటి అనిపించుకోవాలా ఫస్ట్ అనిపించేది. బట్ దెన్ యు నో వాట్, దట్ ఈస్ వాట్ రియల్ మార్కెట్ ఇస్. అవును. దట్ ఈస్ వాట్ యువర్ విజిబిలిటీ బ్రింగ్స్ ఆన్. అవును. ఒక రకంగా దోమలు కొట్టేవాడు వచ్చాడు అంటే అది దాన్ని నెగిటివ్ తీసుకోవడం కంట అదొక రికగ్నిషన్ గా తీసుకుంటే మనం వర్క్ కూడా చాలా ఈజీగా చాలా ముందుకెళ్తుంది. అండ్ ఐ వుడ్ సే దట్ ఫ్రమ్ దేర్ అది అర్థం చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే మనం లోకల్ మార్కెట్ ని ట్యాప్ చేయాలంటే లోకల్గా ఉండాలి. అవును, కరెక్ట్. ఆ భాషలో మాట్లాడాలి, వాళ్ళతో రిలేట్ అవ్వాలి. కరెక్ట్. సో ఫ్రమ్ దేర్ ఆ చేంజ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ గ్రోన్ వెల్. మనము 2019లో తెలంగాణ స్టేట్ అవార్డ్ వచ్చింది. ఇట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఒక నేషనల్ అవార్డ్ ఫర్ రోడ్ అండ్ కంట్రోలింగ్ ఇన్ యూనో లైక్ రైల్వేస్ నుంచి. దెన్ ఫ్యూ మోర్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా వచ్చాయి. బట్ నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఈ రైల్వేస్ అని చెప్పొచ్చు, అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అవార్డు తీసుకునేటప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పారు స్టేజ్ మీద, ఒక చిన్న కంపెనీ అంటే వాట్ ఈ టోల్డ్ చిన్న సెక్టర్, ఇది చిన్న సెక్టర్ కంపెనీ కూడా ఇంత పెద్ద లైక్ భారత్ బయోటెక్, జేకే ఫినాన్, ఐ మీన్ ఈ మన మహీంద్రా ఇలాంటి కంపెనీస్ టాప్ 10లో వచ్చి నిల్చోవడం అనేది, ఆ విజిబిలిటీ రావడం, మీరు వచ్చి నిల్చోవడం అనేది చాలా అంటే what is happened and what are the state-wise he seen is even a smaller company has a growth here, right, on a political side పొటెన్షియల్ ఉంది అక్కడ ఉంది అనేది మనం కూడా ప్రూవ్ చేసుకున్నాం అక్కడ. ఎందుకు అంటే మనం యూనిక్గా చేసాం పెస్ట్ కంట్రోల్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఏం చేశానంటే మనము ఇప్పుడు ఎనీథింగ్ ఇస్, ఇప్పుడు దోమలు చంపాలి అంటే వాట్ యూ ఫీల్ ఇస్ పోగొడతారు, దోమలు చనిపోతాయి. అవును. మనం దాన్ని చేంజ్ చేస్తాం. అంటే ఒక బయాలజికల్ వే ఉంటుంది దీనికి, ఒక మెకానికల్ వే ఉంటుంది, నాన్ కెమికల్ యూసేజ్ ఎలా చేయాలి. సో ఇలాంటివి తీసుకురావడంతో అంటే కొత్తదనంతో మనం కొంచెం మార్కెట్లో యూనిక్నెస్ వల్ల విజిబిలిటీ అనేది పెరిగింది మనది. సో దానివల్ల మనం నిల్చోగలిగాం. అండ్ వాట్ ఎవర్ ది అవార్డ్స్ అచీవ్మెంట్స్ వచ్చాయి కూడా అన్ని యూనిక్గా వచ్చాయి. లెట్స్ సే లైక్ వన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ద ఎంటైర్ కంపెనీ టెల్ నౌ ఇస్ రైల్వేస్. బికాస్ సికింద్రాబాద్ స్టేషన్ ఏదైతే మేము రోడ్ అండ్ కంట్రోలింగ్ చేసామో అక్కడ మాకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ సిహెచ్ఐ మెడికల్ ఆఫీసర్ హరికృష్ణ సార్ ఉన్నారు. సో ఆయన నైట్ టైంలో మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, యూ డూ కంట్రోలింగ్, ఐఎమ్ దేర్ విత్ యూ. రైట్. సో ట్రైన్స్ కానీ అది కానీ ప్లాట్ఫామ్స్ నెంబర్ అంటే 1, 2, 3లో రాకుండా ఆయన వేరే ప్లాట్ఫామ్ నుంచి రావడం, అటు నుంచి మొత్తం నువ్వు ఏమైనా చేసినా కూడా నేను దాన్ని వెల్కమ్ చేస్తాను, ఏమైనా కొత్తదనం చెయ్యి, ఏమైనా ఇన్నోవేషన్ చెయ్యి. సో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చెయ్యి. ఒక స్టేషన్కి సంవత్సరానికి యావరేజ్గా 80 లక్షల లాస్ వచ్చేది పెస్ట్ వల్ల. కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి మీకు 7 నుంచి 10 లక్షల రెవెన్యూ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ద స్టార్టింగ్ టైం. చేసిన తర్వాత ఏం చేసామంటే మనం టెండర్ నోట్ని మార్చగలిగాము. అక్కడ ఇది కాదు, ఇది అసలు చేయాల్సిన మెథడ్ సివి అని ఇచ్చాము. దెన్ సికింద్రాబాద్ రికగ్నైజ్డ్ యాజ్ ద సెకండ్ స్టేషన్ ఆఫ్టర్ ఇట్ వాజ్ ఇన్ 38. దాని తర్వాత సెకండ్ ర్యాంకింగ్లో రావడంతో మనం రికగ్నైజ్ అయ్యాము. అదే పెస్ట్ కంట్రోల్ ఇంత బాగా అవుతుందని పీయూష్ గోయల్ గారు కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రోడెంట్ యాక్టివిటీస్ ఎలా చేస్తారో చూడమన్నారు. సో ఆన్ యూనిక్ వేస్ లైక్ కంట్రోలింగ్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్, ఇవన్నీ డిఫరెంట్ యూనిక్ వేస్ చేయడం వల్ల మనం అక్కడ విజిబిలిటీ పెరిగి ఈ గ్రోత్ అనేది ఇట్ వాజ్ నాట్ అంటే ఎలా చెప్పాలంటే ఒక రోజులో అవ్వలేదు, లేదా ఒక నైట్లో అవ్వలేదు, అవుతూ వచ్చింది. బట్ ఇంకా అవుతుంది. టుడే wherever we are standing in a good position, you know, it's because of all teamwork and hard work and definitely the unique solutions which we have given in the market. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 80 లక్షల లాస్ వచ్చింది అంటున్నారు కదా, అలానే ఒక హైదరాబాద్ రీజన్ తీసుకుంటే ఒక యావరేజ్గా ఒక ఇయర్లో కమర్షియల్, నాన్ కమర్షియల్, రెసిడెన్షియల్ ఎవ్రీథింగ్ ప్రతిదీ తీసుకుంటే ఎంత లాస్ వస్తుంది అన్న పెస్ట్ వల్ల? లైక్ ఇక్కడ నువ్వు చూడాల్సిన పాయింట్ ఏంటంటే పెస్ట్ అంటే ఒక కేటగిరీ కాదు. నీకు ర్యాట్స్ వస్తాయి, రోడెంట్స్ వస్తాయి, నీకు చెదలు వస్తుంది, టర్మైట్స్, కాక్రోచెస్ ఉన్నాయి, మస్కిటోస్ ఉన్నాయి. టుడే మస్కిటోస్ వల్ల అఫ్కోర్స్ హాస్పిటల్స్ బాగా రన్ అవుతున్నాయి, బట్ మస్కిటోస్ వల్ల చాలా హ్యూజ్ లాస్. నీకు ఎవ్రీ ఇయర్ డెంగ్యూ అనే కేసెస్ పెరుగుతూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గడం ముఖం లేదు. మళ్ళీ అట్ ద సేమ్ టైం చెదల వల్ల ఎంతో లాస్. ఈరోజు చూసుకుంటే నాలాంటి కంపెనీస్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి అండ్ అందరు బిజీగా ఉంటారు టర్మైట్ కంట్రోల్స్లో. టర్మైట్ అంటే
ఇట్స్ లైక్ ఏ బిర్యానీ ఫర్ అస్, ఫుల్ మీల్స్. ఎందుకంటే మంచి మాకు దాంట్లో వీ గెట్ ఎ గుడ్ ప్రాఫిట్ మార్జిన్. సో దట్ ఈస్ వై అది ఆ మార్కెట్ని చాలా మంది పిక్ చేస్తారు. చిన్న చిన్న మార్కెట్ వాళ్ళు, పెద్ద మార్కెట్ వాళ్ళు అందరూ కూడా టర్మైట్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటారు. మాస్కిటోస్ ఏంటంటే ఒక సొసైటీ వైజ్ కంట్రోలింగ్. అండ్ రోడెంట్స్, నీకు రోడెంట్స్ లాస్ తెలుసు. మొన్న మనం ఎంజీ హాస్పిటల్లో ఒకళ్ళు చనిపోయారు, ఇంకొక హాస్పిటల్లో ఇంకోళ్ళు చనిపోయారు రోడెంట్స్ వాళ్ళు ఎలుకలు కరిచి. బట్ అక్కడికి వెళ్తే ఒక సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు, ఢిల్లీ బేస్డ్ కంపెనీ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళకి రోడెంట్ కంట్రోలింగ్ చేయమని ఇచ్చారు. ఇక్కడ ఎందుకు అంటే నేను లాస్ అడిగా కదా, నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే లాస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ పెస్ట్, బట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఇస్ నాట్. అంటే యూ హ్యావ్ ఎ ప్రాపర్ కంట్రోలింగ్ సిస్టమ్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ లాట్స్ ఆఫ్. అంటే నువ్వు ఎంతైనా చేయలేవు 10,000 కోట్లు ఈజీగా అని చెప్పొచ్చు నేను. ఎందుకు అంటే చెప్తున్నాను, ఇట్స్ ఆల్ డివైడ్స్. ర్యాట్స్ వల్ల ఇప్పుడు ఎఫ్సిఐ గోడౌన్స్ ఉన్నాయి, నీ స్టేషన్ చెప్పాను. ఎవ్రీ హోటల్స్, ఎవ్రీ రెస్టారెంట్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ విత్ రోడెంట్, కాక్రోచ్. ఎవ్రీ గేట్ కమిటీస్, ఎవ్రీ సొసైటీస్, నువ్వు కూడా రాత్రి దోమలకి కుడుతూ ఉంటే బయటికి వస్తాయి. సో ఇదే పెస్ట్ అంటే చాలా హ్యూజ్ సెక్టర్, చాలా హ్యూజ్ థింగ్. అదేంటంటే అందరు దాన్ని ఇంకా అండర్డాగ్ అంత చిన్నగా చిన్న సెక్టర్ అనుకుంటారు, బట్ ఇట్స్ వెరీ బిగ్ సెక్టర్, వెరీ బిగ్ కంట్రోల్ సిస్టమ్. అండ్ పెస్ట్ వల్ల లాస్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్. అంటే చెప్తాను కదా, 10,000 కోట్ల అనే అమౌంట్ కూడా చాలా చిన్నది. ఎందుకు అడుగుతున్నానంటే 90 లక్షలు లాస్ ఉన్న వాళ్ళకి నీకు 10% బడ్జెట్ ఇచ్చారంటే 9 లక్షలు బడ్జెట్ ఇచ్చారు నీకు రైల్వేస్లో. సో 10,000 కోట్లు బిజినెస్ ఉన్నప్పుడు దాంట్లో 10% వేసుకున్నా కూడా అంటే ఎంత, 1000 కోట్ల రాంగా, 100 కోట్ల, 100 కోట్లు. సో 100 కోట్ల బిజినెస్ మార్కెట్ ఉంది జస్ట్ హైదరాబాద్ కౌంట్ చేసుకుంటేనే. మినిమం 100 కోట్లు ఎక్కువ ఉంది, ఒక 500 కోట్లు వేసుకుందాం. 500 కోట్లు మార్కెట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు, అది ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు ప్రాబ్లమ్ని? వెన్ యూ స్టార్టింగ్, మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేశారు, అసలు ప్రాబ్లం ఏంటి అసలు ఫస్ట్? ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో నేను చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే నేను మస్కిటోస్ అని చెప్తాను. ఎందుకు అంటే అందరికీ ఇంట్లో చిన్న గుడిసెవాడి దగ్గరికి వెళ్ళి డబ్బున్న పెద్ద పెద్ద ఇంట్లో కూడా ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ మస్కిటో. ఎవ్రీవన్ ఈస్ ఫేసింగ్, రైట్? ఎవ్రీవన్ ఈస్ ఫేసింగ్. చలో ఎలుకలు అంటే ఏదో ట్రాప్స్ పెడతారు, ఇంట్లో రాకుండా అవి సెట్ చేస్తుంటారు, లేకపోతే టేకేట్ ఏదో. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ మస్కిటో. అండ్ నువ్వు చూసినట్టయితే ఇప్పటికీ దాంట్లో గవర్నమెంట్ సెక్టర్, మనం ఇప్పుడు వీఆర్ ఇన్ హైదరాబాద్, ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మస్కిటో కంట్రోలింగ్. ఎన్నో పెస్ట్ కంట్రోల్స్, చాలా గేట్ కమిటీస్. ఎవ్రీ గేట్ కమిటీ యూ సీ దేర్ విల్ బి ఏ పెస్ట్ కంట్రోల్ పర్సన్ కమింగ్ అండ్ డూయింగ్ ఇట్. సొసైటీ బేస్ కూడా తీసుకుంటారు కొంచెమంది. ఇప్పుడు కొంచెమంది బిల్డింగ్ ఏవైతే ఓన్లీ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకుంటారు. సో మస్కిటో ఇస్ వన్ బిగ్గెస్ట్ మార్కెట్ మా దాంట్లో. నెక్స్ట్ వచ్చి ఏంటంటే టర్మైట్స్ అండ్ రోడెంట్ కంట్రోలింగ్. టర్మైట్స్ అండ్ రోడెంట్స్ ఆల్సో ఆర్ వెరీ బిగ్ స్కేల్. అది ఎలా అంటే ఒక అపార్ట్మెంట్లో యావరేజ్గా 50 హౌసెస్ ఉన్నాయి. లెట్స్ సే లైక్ మినిమమ్ ఈజ్ 30 హౌసెస్ ఒక అపార్ట్మెంట్లో. ఒక అపార్ట్మెంట్లో ఒక ఇంటికి చెదలు వచ్చాయంటే దట్ మీన్స్ ఎవ్రీ హౌస్ హ్యాస్ ఇట్. అది డ్యామేజ్ అయిన తర్వాతనే చెదలు కనిపిస్తాయి, అప్పుడు కనిపించవు. సో ఇది ఒక సెక్టర్ ఆఫ్ మార్కెట్ ఇది. అండ్ ఈ రెండు అయిపోయాయి. ఇవి రెండు తర్వాత కాక్రోచెస్. ఏ ఇంట్లో కాక్రోచెస్ ఉండవు. నువ్వు ఎంత హైజీన్ మెయింటైన్ చేయి, ఇఫ్ యూర్ ఇన్ అపార్ట్మెంట్, బికాస్ యూ హ్యావ్ కరెక్ట్ డ్రైనింగ్ సిస్టమ్, యూ విల్ హ్యావ్ కాక్రోచెస్. కరెక్ట్. అండ్ కమింగ్ టు ద మేజర్ పాయింట్ ఇక్కడ, మా మార్కెట్ హ్యూజ్ మార్కెట్. ఓకే, ఇట్స్ నెవర్ ఎండింగ్ because we cannot eradicate any pest. It's another life. You cannot eradicate. యా, పెస్ట్ కంట్రోల్ అంటే కానీ పెస్ట్ ఎరాడికేషన్ అనగా Eradication. So కంట్రోల్ చేస్తారు. ఎందుకు అలాగా? వై ఇస్ దట్? we cannot eradicate. ఫర్ టైమింగ్ అంటే ఒక లైఫ్లో నువ్వు ఆపగలతో కొంచెం కాలంగా ఆ ప్లేస్కి రాకుండా. ఇప్పుడు కాక్రోచెస్కి ట్రీట్మెంట్ చేస్తాం ఇంట్లో, సర్టన్ టైం వరకే అది రాకుండా ఆపగలుగుతాం మనం. దాని తర్వాత కెమికల్ పవర్ అయిపోతుంది, దెన్ దిల్ డెఫినెట్లీ కమ్. సో యూ కెనాట్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పెస్ట్ ఈజ్ ఆల్సో లైఫ్, దే విల్ ఆల్సో ఫైండ్ వేస్. నేచర్ ఆల్వేస్ బతకాలి కదా. అంటారు కదా. అవును, అది బతకాలి. సో అది కూడా వేస్ చూసుకుంటుంది, కొత్త వేస్లో వస్తుంది, బతుకుతుంది. సో ఇంత హ్యూజ్ మార్కెట్కి మనం ఎక్కడ ట్యాప్ చేసామనేది చెప్పడం కష్టం. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే
ఈరోజు కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ మనకి ఎక్కువ అమౌంట్స్ ఇస్తుంది. ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ది క్యాపిటల్. మన క్యాపిటల్ మనం పెట్టాము, మనకి రెవెన్యూ ఎంత వస్తుంది, మనకి ఎక్కడ బాగా ఆర్డర్స్ వస్తున్నాయి, ఎక్కడ, ఎందుకంటే ఇట్స్ ఆల్ మనీ గేమ్. అవును. సో నాకు ఈరోజు కాన్సెంట్ కంపెనీ టర్మైట్స్కి వచ్చింది లాస్ట్ మంత్. నెక్స్ట్ మంత్ నాకు ఒకవేళ సొసైటీస్లో మస్కిటో ప్రాబ్లం ఎక్కువ వచ్చి అక్కడ డబ్బులు రావచ్చు. నెక్స్ట్ మంత్ నాకు రోడెంట్ కంట్రోలింగ్ వల్ల ఎక్కడో ప్రాబ్లమ్ వచ్చి ఏదో ఫ్యాక్టరీలో అక్కడ డబ్బులు రావచ్చు. సో ఇట్ ఈస్ లైక్ ఐ విల్ నాట్ ఇంటూ ట్యాపింగ్ ఆఫ్ ఓన్లీ వన్ మార్కెట్, వన్ సెక్టర్. సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ సెక్టర్, లైక్ టర్మైట్ అవ్వచ్చు, కాక్రోచ్ అవ్వచ్చు, నాకు రోడెంట్ అవ్వచ్చు, ఎవ్రీ పెస్ట్ హాస్ ఇట్స్ రోల్ అండ్ డూయింగ్ ఇట్. కమర్షియల్ సెక్టర్లో రోడెంట్ కంట్రోలింగ్ ఇస్ వన్ మేజర్. లైక్ ఇఫ్ యూ గో టెక్స్టైల్ ఇండస్ట్రీ, రోడెంట్ ప్రాబ్లమ్ చాలా హ్యూజ్. ఫుడ్ ఇండస్ట్రీ రోడెంట్ ప్రాబ్లమ్ చాలా హ్యూజ్, కాక్రోచ్ ప్రాబ్లమ్ చాలా హ్యూజ్. నువ్వు మామూలు కామన్ పబ్లిక్ వచ్చేవరకు మస్కిటో ప్రాబ్లమ్ ఈజ్ చాలా హ్యూజ్. అట్ ద సేమ్ టైం టర్మైట్స్ ఈజ్ ఇండివిజువల్. ఇప్పుడు ఏ ఇంటీరియర్ వర్క్ లేకుండా ఇల్లు ఉంది? ఒక ఇల్లు తీసుకున్నామంటే 2 BHK ఫ్లాట్స్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు. రీసెంట్గా వాళ్ళు కూడా మాకు పిలిచి టర్మైట్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఉంటారు. సో ఏంటంటే ఎనీ హౌస్ బేసికల్ తీసుకున్న వాళ్ళు కూడా ఇల్లుని వాళ్ళు దే వాంట్ టు యాక్చువల్లీ షో కేస్ వెరీ వెల్. కాబట్టి ఆ ఇల్లు ఉండబోతుంది నెక్స్ట్ 20 years. కాబట్టి డెఫినెట్లీ దే విల్ డూ వుడ్ వర్క్. వాళ్ళకి చెదలు రాకుండా ఉండాలి. చెదల ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, చేపిస్తారు. సో ఎవ్రీ పెస్ట్ హ్యాస్ ఈ హ్యూజ్ మార్కెట్. వాళ్ళ ఆ పెస్ట్కి ఆ మార్కెట్స్ ఉన్నాయి. సో ఒకటే దగ్గర ట్యాప్ చేయడం అంటూ అనేది నేను ఒక ఫూలిష్నెస్ అంటాను. అందుకని అంటే వీ విల్ సీ మనకి ఈరోజు ఎక్కడి నుంచి మార్కెట్ ఈరోజు ఈ మంత్లో ఎక్కడ బాగుంది అక్కడికి వెళ్తాం, అక్కడ చేసుకుంటాం. సో అంటే అది ఒకటే సెక్టర్ అని చెప్పలేను నేను, ఒకటే ప్లేస్ అని చెప్పలేను, మల్టిపుల్ ప్లేసెస్. లేదంటే ఐ విల్ నాట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్, సింపుల్. రైట్. సో కెమికల్స్ అంటున్నారు కదా, యూ డీల్ విత్ దిస్ కెమికల్స్ ఉన్న డే అండ్ డే అవుట్. అంటే రోజు మీ స్పెషలిస్ట్ ఎవరో ఉంటారో, మీ ఎంటమాలజిస్ట్ ఉంటారో, మీ లోపల ఎవరైతే మీ స్టాఫ్ ఉంటుందో, కెమికల్ స్టోర్ చేస్తారో ఆఫీస్లో, పొద్దున్న నుంచి రాత్రి వరకు కెమికల్స్ చుట్టూనే ఉంటారు. హౌ హార్మ్ఫుల్, అంటే ఎంత హార్మ్ఫుల్గా ఉంటాయి ఈ కెమికల్స్? యాక్చువల్లీ నార్మల్గా కొన్ని కెమికల్స్ ఉంటాయి బాగానే ఉంటాయి అనిపిస్తుంది, కొన్ని కెమికల్స్ వెంటనే టచ్ చేస్తే కాలిపోతూ ఉంటాయి. ఇన్ యువర్ కేస్ పర్టికులర్గా మాడుకుంటే మీ కెమికల్స్ చంపడానికి వాడుతున్నారు. పురుగులైనా కూడా ఇనఫ్ తాగితే మనం కూడా పోతాం, రైట్? హౌ హార్మ్ఫుల్ ఇస్ దిస్ ఎంటైర్ జాబ్ ఫర్ యూ? సో ఆన్సర్ నువ్వే చెప్పావు. పురుగులు చనిపోతాయి ఈ కెమికల్స్. సో ఇట్స్ ఎ లైఫ్. అవి చనిపోతున్నాయంటే అవి మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందా? డెఫినెట్లీ. సో ఎనీ కెమికల్, అంటే ఈ ఇండస్ట్రీలో ఇట్స్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండ్ కాంట్రవర్షియల్ ఆన్సర్ కూడా ఇచ్చేది. ఈ ఇండస్ట్రీలో హార్మ్ఫుల్ థింగ్ అంటే కెమికల్స్ లేకుండా పని కాదు. ఇప్పుడు నేను ఒక ఎంటమాలజిస్ట్గా వెళ్ళి ఒక గెటెడ్ కమిటీకి వెళ్ళి మీరు ఇలాంటి చెట్లు పెట్టుకోండి, మీరు ఇలాంటివి వాడండి, ఇలాంటివి యూజ్ చేయండి, చెట్లు కొన్ని వాళ్ళకి కాజెస్ ఇలాంటివి చెప్పి ఈ ఫార్మింగ్స్ అని అవాయిడ్ చేయండి, ఓన్లీ కెమికల్ ఫ్రీగా తయారు చేసి ఇచ్చారనుకో, నాకేంటి? ఓకే, ఐ డోంట్ గెట్ రెవెన్యూ. అక్కడ నేను ఉండను ఇంకా మార్కెట్లో. చెట్లతో కూడా కంట్రోల్. హార్మ్ఫుల్, వెరీ 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 హార్మ్ఫుల్. ఎందుకు అంటే సింపుల్ థింగ్ చెప్తా. కోవిడ్ టైంలో మన వ్యాక్సిన్స్ అన్నీ కూడా దేని టెస్ట్ అవుతాయి? ఎలుకల మీద. అంటే అక్కడ పని చేస్తే మనకు పని చేస్తున్నాయి. సో కెమికల్ కూడా దానికి పని చేస్తూ చనిపోతున్నాయి అంటే మనకు కూడా హార్మ్ఫుల్. అంటే ఇది హార్మ్ఫుల్ అని తెలిసి కూడా ఇండస్ట్రీలో ఉన్నది. ఇప్పుడు చూసినట్టయితే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. సో ఆ గ్రేడ్స్ని పట్టుకొని దాన్ని పట్టుకొని ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నీకు దోమలు చనిపోయాయి. ఇప్పుడు దోమలు ఒక GHMC వచ్చింది, నువ్వు దోమల కంప్లైంట్ ఇచ్చావు. ఓకే, వాట్ యూ వాంట్ అంటే దోమలు నీకు వాళ్ళు ఏదో పని చేశారు అంటే ఏంటిది? వచ్చారు అలా అని ఫాగింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఏమన్నా ఫాగింగ్ అన్నా ఇక్కడ. బట్ యాక్చువల్లీ ఫాగింగ్ వల్ల ఇట్స్ ఎ వెరీ లో రేషియో ఆఫ్ సక్సెస్ ఆఫ్ కంట్రోలింగ్ మస్కిటోస్. ఎంత ఒక 30-40% ఉంటుందా? ఇప్పుడు ఒక అంటే మనిషి హ్యూమన్ హ్యాండిల్ మెషిన్స్ ఉంటాయి, బైక్ మీద వచ్చి చేసి వెళ్తారు కదా, దానివల్ల 3% to 3.5% ఇది హైయెస్ట్ సక్సెస్ రేషియో. హైయెస్ట్ 3.5% సక్సెస్ రేషియోనా? ఫాగింగ్. బట్ అది అయితేనే నువ్వు సాటిస్ఫై అవుతావు. నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, వాళ్ళు వచ్చి ఫాగింగ్ కొట్టి వెళ్తేనే నువ్వు సాటిస్ఫై అవుతావు కదా. అవును, బట్ 3.5%?
ఇప్పుడు అది ఏంది గాల్లో ఉన్న మస్కిటోస్కి నువ్వు ఫాగ్ కొడితే అది పొగలో ఉంటాయా, అవి కూడా తప్పించుకొని వెళ్ళిపోతాయి. ఏవైతే పొగలో ఉండిపోతాయో, ఏవైతే పొగ వల్ల భయపడినట్టు వెళ్తాయో అంతే. చనిపోయేది మాత్రం 3.5%. ఎంత ఖర్చు పెడుతున్నారన్న మార్కెట్లో దీనికి గవర్నమెంట్? అంటే గవర్నమెంట్ స్టేబుల్ అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మాత్రం ఇది నేను డిఆర్ఎఫ్ టీం నుంచి వాళ్ళు చేసినప్పుడు చూశాను. జిహెచ్ఎంసీ వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ స్పెండింగ్ అరౌండ్ 98 crores ఫర్ కంట్రోలింగ్ మస్కిటోస్. 100 కోట్లు సంవత్సరానికి 100 కోట్లు ఖర్చు పెట్టి 3% సక్సెస్ రేట్ ఉందా? అంటే మళ్ళీ దీంట్లో ఏంటంటే యాంటీ లార్వా ఆపరేషన్ అంటారు. ఓకే, నాట్ బై ఫాగింగ్. మీకు అప్పుడప్పుడు వాళ్ళు స్ప్రేయింగ్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు జిహెచ్ఎంసీ నుంచి. వాళ్ళు వచ్చి శానిటేషన్ టీం వాళ్ళు ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉందో అక్కడికి వెళ్ళి ఇలా స్ప్రే చేసి వెళ్తారు. అవును, కరెక్ట్. దట్ హ్యాస్ అ వెరీ హై సక్సెస్ రేట్ అనమాట. ఆ కంట్రోలింగ్ వల్ల మీకు మస్కిటోస్ అనేది కంట్రోల్ అవుతాయి. ఇంకోటి లేక్స్లో హైచైన్ ప్లాంట్స్ వస్తాయి కదా, ఆ హైచైన్ ప్లాంట్స్ వల్ల మీకు మస్కిటోస్ రేస్ అవుతాయి. మళ్ళీ హైచైన్ ప్లాంట్స్ తీసిన తర్వాత మీకు మస్కిటోస్ అనేది తగ్గుతాయి. అంటే ఇవన్నీ చేయాలంటే ఐ టెల్ యూ వాట్, ఇట్ ఈస్ ఆల్ ఎకో సిస్టమ్. యూ ఆర్ యాక్చువల్లీ ఛాలెంజింగ్ ద నేచర్. ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ ఛాలెంజింగ్ ద నేచర్. నువ్వు నేచర్ని ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ కాంబినేషన్ గవర్నమెంట్ కాన్ పబ్లిక్. ఇప్పుడు మనం ఒక లేక్ దగ్గరికి వెళ్తాం, నీకు చుట్టూ బీర్ బాటిళ్ళు కొబ్బరి బొండాలు షోర్గా కనిపిస్తాయి. ఏ లేక్ దగ్గర హైదరాబాద్లో నాకు కనిపించారు చెప్పు? ఎన్ని లేక్ దగ్గరికి వెళ్ళి కనిపిస్తాయి. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా వెరీ నెక్స్ట్ డే యూల్ ఫైండ్ ఇట్. ఒక్క వీకెండ్ అయిందంటే చాలు. నెక్లెస్ రోడ్లో ఒక వీకెండ్ అయిందంటే నాకు తెలిసి ఒక 5-6 ట్రక్ల చెత్త వెళ్తుంది అక్కడ. ఎందుకు? పబ్లిక్ ఈ వేసే డంపింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, చిన్న సింపుల్ థింగ్, ఒక థమ్స్అప్ డక్కన్ చాలు. దేనికి? మస్కిటో బీడింగ్కి. థమ్స్అప్ డక్కన్ ఒకటి ఏసీ వాటర్ ఎక్కడ పడుతున్నాయి అనుకో, అక్కడ ఒక డక్కన్ ఉంటే దాంట్లో కనుక థమ్స్అప్ బోతుల్లో కనుక ఒక కొంచెం వాటర్ స్టాగ్నెట్ అయిపోయి ఉన్నాయి అనుకో, నువ్వు ఏసీ మళ్ళీ నైట్ మార్నింగ్ బంద్ చేస్తావు. మార్నింగ్ వస్తే దోమలు వదిలేస్తుంది దాంట్లో గుడ్లు, ఫినిష్. స్టాగ్నెట్ వాటర్ ఉండిపోతుంది. దోమలు ఎగ్స్ స్టార్ట్ అయిపోతాయి, లార్వా స్టార్ట్ అయిపోతాయి, దాని రిప్రొడక్షన్ అవుతాయి, దాంట్లో అవుతూనే ఉంటాయి. ఇక నువ్వు ఇంకా దాన్ని పట్టించుకోవు. అవును. అలాంటిది కొబ్బరి బొండాలు, అలాంటివి యూజ్ చేసిన బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ఎన్ని ఉంటాయి లేక్స్ సరౌండింగ్స్లో. దానివల్ల మళ్ళీ హైచైన్ ప్లాంట్స్, అండ్ హైచైన్ ప్లాంట్స్ని క్లీన్ చేయాలంటే ఇట్స్ వెరీ బిగ్ టఫ్ జాబ్, వెరీ టఫ్ జాబ్. అదంతా క్లియర్ చేసుకోవాలి, అవన్నీ చేయాలి అంటే, ఇవన్నీ పర్టికులర్గా చేయాలి అంటే గవర్నమెంట్ ఒక్కటి కాదు, పబ్లిక్ ఆల్సో హ్యాస్ టు బీ రెస్పాన్సిబుల్. అప్పుడే కంట్రోలింగ్ అవుతుంది. మస్కిటో కంట్రోలింగ్ ఈజ్ వెరీ బిగ్ ఛాలెంజింగ్ పార్ట్. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, నీకేమనిపిస్తుంది? ఫాయింగ్ అయింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకు అలా కనిపిస్తుంది కదా. నువ్వు ఇచ్చిన కంప్లైంట్కి నాకు వాళ్ళు వచ్చి పనిచేశారు. అదే వాళ్ళు మార్నింగ్ వచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు, ఆ టైంలో మీ ఇంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు వచ్చి మొత్తం స్ప్రే చేసేసి ఎక్కడ యాంటీలార్వా ఆపరేషన్ చేసేది, అప్పుడు మీరు చూడరు. అండ్ యూ డోంట్ ఈవెన్ స్మెల్ ఎనీ కెమికల్ ఎట్ దట్ టైమ్. సో ఫర్ యూ ఇట్ ఈస్ నాట్. సో పబ్లిక్ కూడా ఏంటంటే, ఇప్పుడు నేను ఆర్డర్లెస్ కెమికల్స్ యూజ్ చేసినట్టు, భయ్యా ఇత్తా ఖర్చు కరకే కరా కెమికల్ కా స్మెల్ ही नहीं आया. టుడే ఇట్ ఈస్ దట్ కేస్. సో అందుకని ఏంటంటే దే నీడ్ దట్ ఆర్డర్డ్ కెమికల్. దే నీడ్ సి 2 things ఇక్కడ. 1 is అగ్రికల్చర్ కెమికల్, 2 is ఎకో సైన్స్. వీఆర్ ఇంటూ ఎకో సైన్స్, వీఆర్ ఇంటూ పెస్ట్ కంట్రోలింగ్. దీంట్లో ఏంటంటే వెరీ క్లోజ్ టు హ్యూమన్ బీయింగ్స్, ఇది వెరీ క్లోజ్ టు నేచర్ ఇక్కడ. సో ఇక్కడ కెమికల్స్ డిఫరెంట్ ఉంటాయి, ఇక్కడ కెమికల్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్రాబ్లం ఏంటిదిరా అంటే, దీనికి పెస్ట్ కంట్రోల్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యలో కూర్చొని వాళ్ళు ఎటు కావాలంటే అటు డీల్ చేస్తారు. ఇంత డేంజరస్ కెమికల్స్ తో డీల్ చేస్తున్నారు, ఇంత పెద్ద మార్కెట్ తో డీల్ చేస్తున్నారు. ఇంత డీల్ చేస్తున్నప్పుడు మీకంటూ గవర్నింగ్ బాడీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏమైనా సర్టిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు వెళ్ళి ఒక పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఏమేమి సర్టిఫికేషన్స్ కావాలి? యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. నేను ఇది ఈవెన్ లాట్ ఆఫ్ అసోసియేషన్స్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, మన ఇండియాలో ఇప్పుడు కూడా సపరేట్ పెస్ట్ కంట్రోల్ లైసెన్స్ అంటే ఏం పెద్ద లేదు. యూ హ్యావ్ దిస్ అగ్రికల్చర్ లైసెన్స్, దట్స్ ఇట్, యూ కెన్ రన్ ది బిజినెస్. పర్టికులర్గా ఇంత పెద్ద మార్కెట్కి ఒక లైసెన్స్ కూడా లేదు. లేదు. ఎందుకు లేదు?
ఎందుకు లేదు అంటే ఇది ఈ మార్కెట్ని ఎవరు ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు గవర్నమెంట్లో. ఇంత ఇప్పుడు చెప్తున్నాను కదా, అగ్రికల్చర్ లైసెన్స్ ఉంటే చాలు, యూ కెన్ రన్ ద షో, యూ కెన్ రన్ ది పెస్ట్ కంట్రోల్. అది లేకుండా కూడా చాలా మంది ఆల్రెడీ రన్ చేస్తున్నారు. అగ్రికల్చర్ లైసెన్స్ ఉందంటే యూ కెన్ రన్ ద షో. అండ్ నీకు పెస్ట్ కంట్రోల్ అసోసియేషన్స్ ఉన్నాయి కొన్ని, లైక్ పెస్ట్ కంట్రోల్ అసోసియేషన్, పీసీఐ అని, ఐపీసీఏ అని, పిఎంఏ అని. ఈ బాడీస్ ఏమవుతున్నాయంటే దే ఆర్ మేకింగ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ పర్టికులర్గా కొన్ని పెస్ట్ కంట్రోల్స్ అంటే స్టాండర్డైజ్గా ఉండాలి. ఈ నాన్ స్టాండర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండొద్దు, ఇవన్నీ ట్రై చేస్తున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ టు ద మున్సిపల్ బాడీ. ఎందుకు మున్సిపల్ బాడీ అంటే నువ్వు అన్నట్టు క్వశ్చనరీ. ఇప్పుడు నీ ఇంట్లో ఏమైనా జరిగింది పెస్ట్ కంట్రోల్ వల్ల, నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? కన్స్యూమర్ కోర్టుకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? కన్స్యూమర్ కోర్ట్ విల్ కాల్ ద అగ్రికల్చర్ బాడీ. అగ్రికల్చర్ బాడీ వాట్ విల్ దే డూ? దే విల్ సే ఓకే దిస్ కెమికల్ ఈజ్ ఎస్ యూజబుల్ అని. బట్ అదే మున్సిపల్ బాడీకి వెళ్తే యు ఆర్ వెరీ క్లోజ్ టు కంప్లైంట్. యూ విల్ హ్యావ్ సర్టన్ రూల్స్, యూ విల్ హ్యావ్ సర్టన్ రెగ్యులేషన్స్. కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళే ఫైవ్ మిషన్ తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళే పెస్టిసైడ్స్ ఆఫీస్ పోయి కెమికల్ తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. లెట్ మీ టేక్ యూ టు అదర్ కంట్రీస్. నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీలో లైక్ యూకేలో, ఇండియాలో, ఐ డోంట్ ఈవెన్ రైట్ టు టచ్ ది స్ప్రే క్యాన్. ఐ డోంట్ హ్యావ్ రైట్ టు టచ్ ద స్ప్రే క్యాన్. అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎవరు దానికి సంబంధించినట్టు వాడే పట్టుకోవాలి. ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్. దానికి సపరేట్ స్కిల్స్ ఉంటాయి, సపరేట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవి నేర్చుకున్నాడు వాడు పట్టుకున్నాడు. ఎస్పెషల్లీ దే హ్యావ్ ఏ కోర్స్ కాల్డ్ సేఫ్టీ మెజర్స్ ఫర్ పెస్ట్ కంట్రోల్ ఫర్ 6 months. అంటే కెమికల్స్ వల్ల ఎంత సేఫ్టీగా ఉండాలి ఏంటి అని. ఇప్పుడు మన ఇండస్ట్రీలో చేసుకుంటే మనం ఒక అన్స్కిల్డ్ పర్సన్ తీసుకొస్తాం, చేపించేస్తాం, ట్రైనింగ్ చేస్తాం, నడిపించేస్తాం. He will not know what he is dealing with until unless he is been harmed by it. Once he knows, he will not work. సో ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అన్నట్టు ఏ లైసెన్సింగ్ బాడీ కానీ అది కానీ కరెక్ట్గా లేదు. ఎప్పుడైతే కరెక్ట్గా వస్తుందో డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ బిగ్ బ్రేక్ త్రూ. అంటే నేను చెప్పొచ్చు లైక్ ప్రాపర్ వేలో నడుస్తుంది, అంటే కార్పొరేట్ లెవెల్లో నడుస్తుంది. ఇప్పుడు లేవని కాదు, ఉన్నాయి. బట్ కార్పొరేట్ లెవెల్ కంపెనీస్ కూడా ఏంటిది సేమ్ వే దట్ అగ్రికల్చర్ లైసెన్స్ అండ్ దట్ సో నాట్ పెస్ట్ కంట్రోల్ లైసెన్స్ అంటే ఏం లేదు. పర్టికులర్ పెస్ట్ కంట్రోల్ నడపాలి అంటే ఇది ఓన్లీ పెస్ట్ కంట్రోల్కి క్లాజెస్ ఉంటాయి, ఈ లైసెన్స్ బట్టి నడపాలి, ఏం లేదు. నేను ఎందుకు పర్టికులర్గా అడుగుతున్నానంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కెమికల్స్తో డీల్ చేస్తున్నారు. సో మీకు ఒక స్కిల్ అంటూ డెఫినెట్గా ఉండాలి. స్కిల్ దాన్ని స్ప్రే చేయడానికి పక్కన పెడితే మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండాలి. సో ఆ ట్రైనింగ్ అంటూ ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే రేపు నేను జస్ట్ డైల్కి ఫోన్ చేసి సడన్గా మా ఇంట్లో చెత్తలు పట్టిని వచ్చి రాండి అంటే నెక్స్ట్ మినిట్లో నాకు 15 calls వస్తాయి. ఒక సైడ్ ఒక మార్కెట్ చూసుకుంటే లాండ్రీ అని మొన్న చెప్పారు పాడ్కాస్ట్కి, దానికి అసలు ఏ రకంగా కాంపిటీషన్ లేదు. ఇంకోసారి మీ చూసుకుంటే బీభత్సమైన కాంపిటీషన్. మార్కెట్లో ఎంత సాచురేషన్ ఉందంటే అంత సాచురేషన్ ఉంది. ప్రతి అదే పెట్టుకోవడానికి అంత అసలు బేసిక్ చెప్పాలంటే బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ లేదు. అంటే నేను రేపు పెట్టాలంటే రేపు వెళ్ళి పెట్టేసుకోవచ్చు. నన్ను ఎవడు ఆపేటోడు ఎవరు లేడు, నేను ఎవరికి అకౌంటబుల్ కాదు. ఇలాంటిది ఒక లెజిస్లేషన్ వస్తే మీకు హెల్ప్ అవుతుంది, దాంతోపాటు చూస్ చేసుకునే నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రేపు ఆ 10 మందిలో నాకు ఎవరైతే కాల్ చేస్తాడో, కాల్ చేసినోడు ఎవరైతే తక్కువ ప్రైస్ చెప్తాడో నేను వాడితోనే వెళ్తాను. ఎందుకంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సార్ నేను లాస్ట్ 3 నెలల్లో ఇన్ని చేశాను సార్, ఇన్ని ట్రీట్మెంట్ చేస్తాను సార్, వాళ్ళు ఇప్పుడు నాకు కాల్ కూడా చేయలేదు సార్, చాలా బాగా జరుగుతుంది సార్, ఇంత చేస్తాను సార్, ప్రతి ఒడిదే చెప్తాడు. ప్రతి ఒడిదే చెప్పినప్పుడు ఎవరైతే లీస్ట్ ప్రైస్ ఉంటుందో లేకపోతే ఎవరైతే ప్రైస్ ఉంటుందో నేను ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ మీ టు గో ఫర్ దేర్ ఓన్లీ. నాకు తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు ఎలా అయితే మనకి ఫుడ్ తింటున్నప్పుడు ఐఎస్ఐ సర్టిఫికేషన్స్ ఉంటాయో, లేకపోతే ఇంకేమైనా ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ఉంటాయో, లేకపోతే ఫుడ్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సెస్ ఉంటాయో, అలానే దీనికి ఒక లైసెన్స్ ఉంటే ఐ థింక్ ఇట్ మేక్స్ అవర్ లైఫ్స్ ఆల్సో లాట్ ఈజియర్. యా అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇఫ్ యూ కాల్ ఇది కమర్షియల్ వాళ్ళని మీకు కాల్ లైక్ అర్బన్ ల్యాబ్ ఆర్ జస్ట్ డైల్ వాళ్ళకి ఎవరు కాల్ చేసినా కూడా you doesn't know what he is dealing with, what chemical is dealing with. You doesn't even know that. ట్రయల్ ఎర్రర్ సిస్టమ్ అయిపోతుంది. అండ్ వాడు వచ్చి చేసేసి వెళ్ళిపోతాడు. అంటే కెమికల్స్ ఎంత హార్మ్ఫుల్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా డేంజర్, అస్తమా పేషెంట్స్కి చాలా డేంజర్, పెట్స్కి
డేంజర్. ఇన్ఫాంట్ బేబీస్ డేంజర్. ఈ సెక్టర్ని ఎవ్వడు పెద్ద పట్టించుకోడు. నాకు రెవెన్యూ వస్తుందా లేదా, బచ్చోకా సేఫ్ సేఫే, వాడు మాటలు నమ్మేస్తాడు ఆ సేఫ్ అని. వాడు డాక్టర్ వాడు అన్ని కాల్ చేసినప్పుడు వాడు మాటలు ఆ సేఫే అంటే ఆ సేఫే అని చెప్పేస్తాడు, వచ్చేస్తాడు చేసేస్తాడు. భయ స్మెల్ నేను చెప్తున్నాను కదా, భయ స్మెల్ని అరే కెమికల్ దారా ఖాళీ పాడి దాలరా, స్మెల్ కావాలి వాళ్ళకి. ఆర్డర్లెస్ కెమికల్స్ వద్దు, హెర్బల్ వేస్లో వచ్చినవి కానీ అది కానీ వద్దు వద్దు. అసలు హెర్బల్ కెమికల్ అంటే ఏం లేదు, అదొక ఫేక్ యూనో ఇల్యూషన్. కానీ ఇట్స్ కంప్లీట్లీ ఎనీ కెమికల్ యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ డేంజర్. అండ్ కంపల్సరీ ఏంటంటే దాన్ని కొంచెం ఇప్పుడు వీళ్ళు ఏమైపోతుందంటే డైలీ ఉండడం వల్ల వాడి హ్యూమన్ పవర్ దానికి అట్రాక్ట్ అవుతుంది, వాళ్ళ హ్యూమన్ పవర్ వెళ్ళిపోతుంది. బట్ వేరే న్యూ పర్సన్కి ఇట్స్ ఆల్వేస్ డేంజర్. చిన్న సింపుల్ థింగ్ చెప్తాను, కాక్రోచ్ సర్వీస్కి మనం ఆర్డర్ చేస్తారు, 1000 రూపీస్ అంటారు. 1000 రూపీస్లో వీడు డెసిజల్కి ఎంత పే చేస్తున్నాడు, కంపెనీకి ఏం నడుస్తుంది, వీడు రావడానికి పెట్రోల్ ఖర్చు ఎంత, వీడి శాలరీ ఎంత ఉంటుంది, కెమికల్ కాస్ట్ ఎంత అంటే లాస్ట్ చూసుకుంటే కెమికల్ అంటే టూల్స్ కాస్ట్ అన్నీ కూడా డివైడ్ చేసుకుంటే లాస్ట్ కెమికల్ కాస్ట్ 100 రూపీస్ అంటే వాడు 100 రూపాయల కెమికల్తో మీ ఇంట్లోనే కాక్రోచ్, వాడు ఎంత చీప్ కెమికల్ యూజ్ చేసి మీ ఇంట్లో కాన్సన్ట్రేటెడ్ కెమికల్, నాన్ ప్రాసెస్డ్ కెమికల్ పాయిజన్ యూజ్ చేస్తున్నాడు. దీన్ని ఆలోచించారు ఇప్పటికీ పబ్లిక్. నేను చెప్పాను కదా ప్రైస్ ఏమన్నావు, నాకు లీస్ట్ ప్రైస్ వచ్చింది అదే బెటర్ ప్రైస్, ఎండ్ ఆఫ్ ది నాకు చావాలి చనిపోతున్నాయి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ మనకి అంత తెలియదుగా. Frankly speaking, chemical is a chemical. Right. I told you, I'm telling you again, it is harmful, it is dangerous. Definitely, the person who is using it has to have certain, safety measures. The person who is near to it have to have safety measures. సో బేస్గా నువ్వు మాస్ సర్వీస్ సెక్టర్లో ఉన్నావు. ఫ్రాంక్గా చెప్పాలంటే మాస్ సర్వీస్ సెక్టర్లో ఎప్పుడు వచ్చినా కూడా అండ్ నార్మల్గా ఏమవుద్దంటే సర్వీస్ సెక్టర్లో మేము ఒక పర్టికులర్ ప్రాబ్లం వెరీ ఎంత నీష్ ప్రాబ్లం డీల్ చేస్తుంటే నీకు కాస్టింగ్ నీ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అంత తగ్గుతుంది, దాంతోపాటు నీ ప్రాఫిటబిలిటీ అంత పెరుగుతుంది. నువ్వు మాస్ మార్కెట్కి వెళ్ళావంటే సర్వీస్ ఇండస్ట్రీకి నీ ట్రైనింగ్ అయినా అవని, నీ ఇంటర్నల్ ఆపరేషనల్ కాస్ట్ అయినా అవని, ఏ కాస్ట్ అయినా అవని చాలా హైగా ఉంటాయి. కానీ నీ మార్కెటే అలాంటిది. యూ కాంట్ గో స్పెషలైజ్, నేను ఓన్లీ మస్కిటో వేస్తా, నేను ఓన్లీ ఎలుకలే వేస్తా, నేను ఓన్లీ టర్మైట్ వేస్తా అంటే కుదరదు. యూ హ్యావ్ టు బీ ఏ వన్ పాయింట్ సోర్స్ ఆఫ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ ఒకటే పాయింట్ ఆఫ్ డెస్టినేషన్ అవ్వాలి. ఇలా ఉన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసావు, ఎంతమందితో, నువ్వు ఒక్కడైనా లేకపోతే నీ టీం ఎలా ఉంది, ఎలా ఇన్వెస్ట్ చేసావు, అండ్ ఇన్వెస్ట్ చేసింది ఎంత ఫాస్ట్గా బ్రేక్ ఈవెన్ అయ్యావు, ఎంత ప్రాఫిటబుల్ అయ్యావు. జస్ట్ బ్రేక్ డౌన్ ద జర్నీ ఫర్ మీ. గుడ్ వన్ వివేక్. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నువ్వు ఒక్కసారి ఇండియాకి వచ్చిన తర్వాత మనకి ఏమైపోతుందంటే ఇండియాలో ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ద మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ పేరెంట్స్ అవసరమా. మంచి ఏదైనా గవర్నమెంట్ జాబ్ చూసుకో, మీ దాంట్లో గవర్నమెంట్ జాబ్ ఇస్ ది బిజినెస్ అవసరం, మనకి బిజినెస్ వచ్చేస్తుంది మనకి. సో ఇవన్నీ ఉంటాయి. ఆ టైమ్స్లో ఏంటంటే యూ విల్ బీ, మనకి కూడా ఒక డౌట్ వస్తుంది, ఇంపాక్ట్ అవుతుంది. అవును రన్ అవుతుంది బిజినెస్ మనది ఇక్కడ. ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్ అన్నాను. ఫస్ట్ జనరేషన్. సో మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ సైడ్ ఎక్కడ ఎవరు లేదు బిజినెస్, రైట్? సో అండ్ ఐ లవ్ ఆల్వేస్ టు డూ బిజినెస్ బికాస్ నేను ఆల్రెడీ ముందే సిటీసీలో మార్కెట్లో నాకు షాప్ ఉండేది. ఐ హ్యాడ్ డన్ బిజినెస్ విత్ సర్వీసెస్. సో మార్కెట్ ఆల్రెడీ ఐ హ్యావ్ దట్ నాకు మార్కెట్ ఉంది, కంప్యూటర్ మార్కెట్ ఉంది, మైండ్ లో దొరద కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉంటుంది కొంతమందికి, నాకు కూడా ఉంది. సో బిజినెస్ అనేది నాకు ఎప్పటికీ, అండ్ ఐ హ్యాడ్ దట్ ఆంటర్‌ప్రెన్యూర్ కాదు కానీ బిజినెస్ మ్యాన్ అని ఉండేది. ధీరుభాయ్ అంబానీ ఫర్ మీ ఈజ్ నాట్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఈజ్ బిజినెస్ మ్యాన్, మ్యాగ్నెట్. సో అది ఉండేది తప్ప నాకు ఎప్పుడు కూడా ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి లేకపోతే ఇది గోల్ అవ్వాలి ఇదంతా ఏం లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ ఐ థాట్ ఓకే ఫైన్, విల్ స్టార్ట్ విత్ వెరీ స్మాల్ స్కేల్, లెట్ అస్. సో నేను చాలా లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. అఫ్ కోర్స్ I had to also take help of Just Dial, then Google marketing. 2009 ఇదంతా 14 సారీ 14 then 15 ఆ టైంలో తీసుకున్నాను, హెల్ప్ తీసుకున్నాను.
But I would say that the great, our investment was very low, hardly 2.5 lakh to 3 lakh rupees లోనే అంత సెటప్ అయిపోయింది బికాస్ ఐ హ్యాడ్ టు అన్ ఆఫీసర్. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అసలు పచ్చి చెప్పాలంటే ఈ రోజుల్లో 20,000 పెట్టి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ పెడుతున్నారు. స్ప్రే క్యాన్ తీసుకుంటారు, కెమికల్స్ కొనాలి. ఇప్పుడు నా వర్కర్కి ఆల్రెడీ మార్కెట్ తెలుసు, వెళ్తారు సార్ పాంప్లెట్లు కొట్టించాలి 1000 రూపాయలు పెట్టి, టర్మేట్ అది ఇది. ఇప్పుడు ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అయిపోయిందంటే చాలు, దట్ ఈస్ విల్ బీ ఈజ్ గెయినింగ్. అక్కడికే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్. 2-3 ఆర్డర్లు అయ్యాయంటే చాలా అదే డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ని. బట్ ద థింగ్ ఈజ్ యాజ్ యూ గో ఇన్ టు ద షూస్ ఆఫ్ హయ్యర్ లెవెల్స్, అంటే ఇప్పుడు మనం పెస్ట్ కంట్రోల్ ఇండస్ట్రీలో యూ బీ నోన్ టు మెనీ సెక్టర్ ఆఫ్ పీపుల్ అండ్ పీపుల్ కాల్ యూ ఫర్ యూనిక్ సొల్యూషన్స్. ఎవరి వల్ల కాలేదు అంటే విత్తనం వల్ల అవుతుంది అనే స్టేజ్కి మనం వచ్చినప్పుడు, ఆ స్టేజ్కి వెళ్ళే జర్నీలో యూ హ్యావ్ టు హ్యావ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. నేను ల్యాబ్ టెస్టింగ్ పెట్టాను, రూడెంట్ రిపోర్టరీ సిస్టమ్ ఎలా ఆపాలని ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. దెన్ కొన్ని బెడ్ బగ్స్ మీద నేను కెమికల్ రీసెర్చ్ చేశాము. సో ఇలాంటి థింగ్స్కి మిడిల్లో అక్కడ అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ ఎట్ ఏ టైం అని చెప్పలేను, బట్ ఆల్ టుగెదర్ అవన్నీ కాన్స్టెంట్ అక్కడక్కడ 10 to 15 lakhs మనకి ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో ఏంటంటే ద బిగ్గెస్ట్ పార్ట్ ఇస్ ద క్రూషియల్ రోల్ ఇస్ ప్లేడ్ బై యువర్ టెక్నీషియన్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇస్ డిఫరెంట్. అవన్నీ వర్కింగ్ క్యాపిటల్ కదన్నా మీకు వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తుంది. బట్ ఈ టూల్స్ కానీ ఇది కానీ వన్ టైం. సో ఒక 2.5 lakhs ఖర్చు పెడితే ఒక డీసెంట్ వర్కింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ ఈవెన్ 1 year లో అవుతుందా, 2 years లో అవుతుందా? నీకు ప్రాపర్గా చెప్పాలంటే అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న మార్కెట్లో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే. బట్ ఒక 5 lakhs ఉంటే బ్రేక్ ఈవెన్ నీకు 1 year లో అయిపోతుంది. ఎందుకంటే యూ నీడ్ టు హ్యావ్ అగైన్ మార్కెట్ చేసుకోవడానికి నీకు డబ్బులు కావాలి. నువ్వు వర్కింగ్ క్యాపిటల్ కూడా నువ్వు స్టార్టింగ్లోనే ఎక్స్పెక్ట్ చేయలేవు కదా. సో స్టార్టింగ్లో నువ్వు కూడా ఒక 2 lakhs రూపీస్ మినిమం సాలరీస్కి ఒక ఫ్యూ మంత్స్ కోసం పెట్టుకోవాలి. అవును. సో అవన్నీ కావాలి కాబట్టి 5 lakhs ఇస్ వెరీ గుడ్ అమౌంట్, డీసెంట్ అమౌంట్ టు స్టార్ట్ దిస్. అండ్ 1 year ఇస్ 1 year లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఈజీగా. సో ఆఫ్టర్ 1 year ప్రాఫిటబిలిటీ. ఆఫ్టర్ 1 year కాదు, నీకు 6-7 months లోనే ప్రాఫిట్. అంటే నువ్వు ప్రాపర్గా చేసుకుంటే 6 months లోనే అయిపోతుంది నీకు. 6 months తర్వాత నువ్వు అంతా నీకు వచ్చేది ఓన్లీ గెయిన్. ఇంకా 6 months తర్వాత అంతే. అసలు చెప్తున్నాం కదా, కొంతమంది ఈవెన్ 1 year లోనే 5 lakhs సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంటే మార్కెట్ని బట్టి. రైట్. మార్కెట్ని బట్టి అంటే ఏంటన్నా కరెక్ట్గా? ఇప్పుడు నేను పెట్టినప్పుడు 2015లో ఏమైందంటే హైకోర్టులో అప్పుడే ప్రాబ్లం వచ్చింది. సో నేను హైకోర్టుకి వెళ్ళాను. సో వాళ్ళు ఏంటంటే టెండర్ అవ్వకుండా కాంట్రాక్ట్ బేసిస్లో ఇద్దామని చూశారు దీన్ని డైరెక్ట్గా. ఎందుకంటే ఓన్లీ 5 to 6 కోర్ట్ కాల్సెస్ వీ వాంట్ టు డూ ఇట్ అనేది. అండ్ ద ప్రైస్ వాజ్ అరౌండ్ 8 lakh rupees. మేము వచ్చిన ఫస్ట్ మంత్లోనే ఆ ట్రీట్మెంట్ చేశాం. 8 lakh rupees. సో విత్ ఇన్ 3 months ఐ గాట్ మై బ్రేక్ ఈవెన్. దాని తర్వాత ఇట్ వాజ్ ఆల్ ప్రాఫిట్స్. అండ్ ఫ్రమ్ దేర్ వీ స్టార్టెడ్ అగైన్ ఇన్వెస్టింగ్ ఆన్ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ ఇట్ అండ్ గోయింగ్ ఆన్. సో చెప్తారు కదా అలాంటివి పెద్దవి కూడా తగులుతాయి. చెప్పండి మీ మార్కెట్ అంటే మార్కెట్ 5 lakhs ఇస్ వెరీ గుడ్ అమౌంట్. 1 year ఈజీగా అయిపోతుంది మీకు. 6 months ఇస్ వెరీ గుడ్ టైం, బట్ 1 year ఇస్ వెరీ లాంగ్ టైం. బట్ 1 year పేషెన్స్గా కూర్చుంటే సెకండ్ ఇయర్ నుంచి ఇంకా డిఫరెన్స్తో మార్కెట్ వచ్చేస్తుంది. బట్ వన్ గుడ్ థింగ్ హ్యాపెన్ విత్ వీకేర్ ఇస్ మాకు నెట్వర్క్స్లో వచ్చింది. we were a part of me and my team is completely of many networks. That's the reason we are able to be a good sector in the pest control sector lo we are sustaining because of top level lo because of the network only. different networks lo unnam valla. Right. సో ఇప్పుడు ఇంత మార్జిన్స్లో ప్లే చేస్తున్నప్పుడు ఇంత ఫాస్ట్గా బ్రేక్ ఈవెన్ అవుతున్నాము, ఇంత ఫాస్ట్గా ప్రాఫిటబిలిటీ మూవ్ అవుతున్నాము, ఇంత మార్జిన్స్ ఉన్నాయి. లైక్ యూ సెడ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ యూ, వీకేర్ అనే కాకుండా ఈ మార్కెట్లో ఎవరు ఎంటర్ అయినా ఇలానే అవుతుంది. అలా ఎంటర్ అయినప్పుడు అంత ఫాస్ట్గా మనీ జనరేట్ అవుతున్నప్పుడు 2 థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఐదర్ చాలా ఫాస్ట్గా స్కేల్ చేయొచ్చు, ఎందుకంటే మనకి చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా స్కేల్ చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే
అందరి డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వచ్చేస్తుంటారు. సో ఆ సాచురేషన్ ఉంటుంది. సో ఆ స్కేలింగ్కి ఒక్క రీజన్, ఒక్క అడ్డు కూడా ఏంటంటే టూ మెనీ పీపుల్ ఇన్ ద మార్కెట్, సాచురేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లేదు నేను ఏదో ఒక చిన్న యూఎస్పీ పట్టుకొని నేను ఫాస్ట్ స్కేల్ చేశానంటే ఏదో ఉంది. మీరు స్కేల్ చేస్తున్నప్పుడు మీరు, బట్ ద థింగ్ ఇస్ మార్కెట్లో ఒక పెద్ద ప్లేయర్ అంటూ లేడు. ఈ మార్కెట్లో ఒక హ్యూజ్ ప్లేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెట్స్ సే ఇప్పుడు సడన్గా జ్యువెలరీ అంటే మనం ఏమంటాం, ఏ కళ్యాణ్ జ్యువెలర్స్ అంటాము, లేకపోతే శారీస్ అంటే ఏమంటాం సిఎంఆర్ అంటాం. సో అలా అన్నప్పుడు పెస్ట్ అన్నప్పుడు ఒక పెద్ద పేరు అంటారు లేదు, ఒక టాటా లేడు, ఒక అంబానీ లేడు. ఎందుకు లేరు? బికాస్ ఇంత మార్జిన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ వై ఇస్ దర్ నో బిగ్ ప్లేయర్? As you see, this market is being seen as a very small sector market. So 1000 రూపాయలు 100 రూపాయలు అంటే 1000 రూపాయలకు 100 రూపాయలు ప్రాఫిట్, 1,00,000 రూపాయలకి 5,000 ప్రాఫిట్ అనే స్కీమ్తోనే అందరూ మైండ్ సెట్తో ఉన్నారు తప్ప దీంట్లో ఇంత హ్యూజ్ అమౌంట్ ఉందని ఇంకా టాటా వాళ్ళకి కానీ రిలయన్స్ వాళ్ళకి కానీ అంత డీప్గా తెలియదు. డెఫినెట్గా తెలిస్తే వాళ్ళు లాగరు. అండ్ వాళ్ళంటే వాళ్ళు రావాలి మార్కెట్లో. వుడ్ సే దట్ దే షుడ్ ఆల్సో బికాజ్ వాళ్ళంటే వాళ్ళు వచ్చినప్పుడే ఈ లైసెన్సింగ్ అనేది ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు లాబింగ్ అవుతుంది గవర్నమెంట్ లెవెల్లో. అట్ ద సేమ్ టైం ఏమంటే ఈ ఎవరైతే టెక్నీషియన్స్ అంటామో మనము, వర్కర్స్ హూ వర్క్ ఫర్ పెస్ట్ కంట్రోల్, వాళ్ళకి ఒక స్కిల్ అనేది ఎక్కడొక్కడ సెక్టార్లో లైక్ ఐటీఐలో కానీ లేదా స్కిల్ ఇండియా డెవలప్మెంట్లో కానీ ఒక సర్టిఫైడ్ కోర్స్ అంటూ ఉండాలి. రైట్. ఫస్ట్ దే షుడ్ హ్యావ్ ద సేఫ్టీ మెజర్స్ ఆన్. సో ఇలాంటివి జరగాలి అంటే వాళ్ళంటి వాళ్ళు రావాలి. అండ్ వాళ్ళంటి వాళ్ళు రావాలంటే వాళ్ళకి అవగాహన వెళ్ళాలి. ఇంకా వాళ్ళకి అంత అవేర్నెస్ రాలేదు, అందుకని లేరు అనే మార్కెట్లో నేను అంటున్నాను తప్ప. అంటే మీరు చూసినట్టు ఆస్ట్రేలియన్ కంపెనీ రెండోకి ఉంది, అదే హైదరాబాద్కి వచ్చింది. పీసీఐ ఉండే ఎప్పటి నుంచో. పీసీఐ ఏం చేసి ఫ్రాంచైజీస్ ఇచ్చేసి అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టింది. దాన్ని అందరూ యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ ఏమైపోతుందంటే స్టాండర్డ్ అనేది పోయింది. లేదు అంటే ఇట్ వాస్ వెరీ పీసీఐ వాజ్ వెరీ బిగ్ స్టాండర్డ్ కంపెనీ, వుడ్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ కంపెనీ. అండ్ యా టాటా, రిలయన్స్ అలాంటివి వస్తే అర్బన్ క్లాబ్ వచ్చినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ థాట్ ఓకే చలో చేంజెస్ వస్తాయి మార్కెట్లో. బట్ అర్బన్ క్లాబ్ ఏం చేసింది అంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ కనెక్టింగ్ విత్ ద టాప్ కంపెనీస్. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఇట్ ఈస్ టేకింగ్ ది టెక్నీషియన్స్ ఆఫ్ ద స్మాలర్ కంపెనీస్, వాళ్ళతో పని చేయించడం. సో ఇది వచ్చి ఒక ప్రాసెస్ చేసి వెళ్తాడు, నీకు ప్రాబ్లం రేజ్ అవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ నీకు వేరే వాటిని పంపిస్తాడు. బట్ ఇదే ఒక కంపెనీలో అయితే ఆ సెక్టార్లో ఆ ఏరియాలో ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు అయింది, ఇవన్నీ ఉంటాయి. బికాజ్ యూ డీలింగ్ విత్ అనదర్ లైఫ్ ఇక్కడ. రైట్. సో యూ షుడ్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. రైట్. సో ఇలాంటివి ఈ ఆల్రెడీ బయట నువ్వు చూసినట్టయితే పేపర్ కదా రెండోకి ఆస్ట్రేలియన్ కంపెనీ ఉంది, వేరే కంపెనీస్ ఉన్నాయి పెద్ద పెద్దవి, హ్యాపీ రోడెంట్ అని కొట్టి బెస్టమైన అని కొట్టి. సో దే ఆర్ దేర్. బట్ అంటిల్ అన్లెస్ ద బిగ్ ప్లేయర్స్ కమ్ ఇన్ టు ద మార్కెట్, you don't get a proper help by making these things happen. అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో, మున్సిపాలిటీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో, దెన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అవుతుంది. ఆర్గనైజ్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. అండ్ ఆర్గనైజ్ సెక్టర్ అనేది పెద్ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కలెక్టివ్ గ్రోత్ అంటే ఉంటుంది. కలెక్టివ్ గ్రోత్ ఉంటుంది, దీంట్లో రెవెన్యూ ప్రాపర్ ఫ్లో ఉంటుంది. ఇప్పటికీ దీంట్లో చాలా మంది అసలు లోపల ఇండస్ట్రీస్ ఇంతో స్టిల్ ఇండివిజువల్గా కంపెనీ బేస్గా కానీ ఒక స్టాండర్డ్ బేస్గా రన్నింగ్ లేదు. అవును. ఒక అపార్ట్మెంట్లో కూడా వస్తాడు, మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కమ్మా, 50 ఫ్లాట్లకి నీకు కాక్రోచెస్ చేసేస్తాను, 400 ఒక ఫ్లాట్కి ఇచ్చేసేయండి అంటాడు. ఇప్పుడు 100 రూపాయలు కెమికల్ బాటిల్ తెచ్చుకుంటాడు, మొత్తం కొట్టేస్తాడు, డ్రైన్స్లో కొట్టేస్తాడు. వాళ్ళకు 2-3 నెలలు రావు, 4 నెలలు, వాడు 6 నెలలు గ్యారంటీ అంటాడు. 4 నెలలు వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చారు, వాడు ఫోన్ సిమ్ పడేస్తాడు, ఇంకో సిమ్ తీసుకుంటాడు. He makes 20,000-30,000 in that market. ఇంటో 10 ఇళ్ళు తిరుగుతాడు, 2 లక్షలు చేసుకుంటాడు, ఫినిష్ వెళ్ళిపోతాడు. ఇనఫ్ కదా. అవును. ఆ స్కేల్ పర్సన్కి 2 lakh rupees ఇనఫ్ ఫర్ హిమ్. నెక్స్ట్ 6 నెలలు వాడికి ఇంకా ఏం లేకపోయినా కూడా నడుస్తుంటుంది. సో ఈ ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వస్తే లాంగ్ టర్మ్ మున్సిపల్ బాడీస్ ఇన్వాల్వ్ అవ్వాలి, దెన్ దాని తర్వాత గవర్నమెంట్ సెక్టర్ కూడా చూడాలి. ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను వివేక్. Any municipalities give contracts. Like even the mosquito controlling is a contract. Is there a clause to run
బై సో అండ్ సో అని లేదు. ఈవెన్ యూ కెన్ గో అండ్ టేక్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ద మస్కిటో కంట్రోలింగ్ యాజ్ అ బిజినెస్ ఫర్ ది గవర్నమెంట్ సెక్టర్ది సో వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏం అడగరు, ఏం లేదు. అంటే అసలు నీ యాక్చువల్లీ సాఫ్ట్ ఉందా లేదా పెస్ట్ కంట్రోల్ యాక్చువల్లీ పెస్ట్ కంట్రోల్ కాదు, నీకు అసలు ఏమైనా ఐడియా ఉందో దాని గురించి అడగరు. ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్, సరే సింపుల్ థింగ్, విల్ సిట్ హియర్, యూ జస్ట్ టేక్ ది కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ దట్ పర్సన్ హూ హెస్ టేకెన్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ది మస్కిటో కంట్రోలింగ్, కాల్ హిమ్ ఎనీ ఏరియా, ask him about mosquitoes. Does he know what is the chemical used in the fogging machine? Does he know what is the chemical used in the spraying machine? No. So imagine, మనది హ్యూజ్ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సరే, నువ్వు ఎప్పుడైనా అడిగావా ఏం కెమికల్ యూజ్ చేస్తున్నారు దీంట్లో అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ యూజింగ్ కాకుండా డీజిల్ని బర్న్ చేసి కెమికల్ యూజ్ చేస్తున్నారు, ఎంత డేంజర్ అది. ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. హూ ఇస్ క్వశ్చనింగ్? నో వన్ ఇస్ క్వశ్చనింగ్. టైం ఎక్కడ ఉంది అని అంటారు, టైం ఉండి అడగరు. ఇట్స్ లాస్ట్ థింగ్ ఇన్ అవర్ మైండ్ కదా. ఇప్పుడు వెళ్ళి నువ్వేం కెమికల్ వాడుతున్నావు అని క్వశ్చన్ చేయడం కంట, నాకు మళ్ళీ దోమలు ఎప్పటి వరకు రాకుండా ఉంటాయి అని క్వశ్చన్. దట్ ఈస్ అ మచ్ మోర్ బెటర్ క్వశ్చన్. సో సొసైటీ బేసిస్లో కూడా ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు సొసైటీస్ ఉన్నాయి, సొసైటీలో ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, దే విల్ హ్యావ్ దేర్ మీటింగ్స్. లార్జ్ సెక్టర్ సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళు అడగచ్చు కదా. కాంట్రాక్ట్ అని విడిచి అడుగుతారు, అడగరు. ఎవరో చర్చ చేయడానికి వచ్చారో వాళ్ళు అడుగుతారు. అంటే ఏం చెప్తాడు? ఆడ 8th క్లాస్ చదివినాడు, 9th క్లాస్ చదివినాడు ఉంటాడు. వాడు ఏం చెప్తాడు? మీకు మారో బోలే మేము మారా, నన్ను కొట్టమన్నది ఇక్కడ, నేను కొట్టిన పని ఇది. దాని కెమికల్ ఎంత, దాని రేషియో ఎంత, దాన్ని కలిపితే ఏమవుతుంది అవన్నీ తెలియదు. వాళ్ళకి బేసిక్గా ట్రైనింగ్ ఇస్తారు ఆఫీసెస్లో, అంతవరకే. వాడు కార్ నడపడమే వచ్చు, కార్ తయారు చేయడం రాదు. అంటే కార్ నడపడం వచ్చినప్పుడు బేసిక్గా పంచర్ అయినప్పుడు పంచర్ వేసుకోవాలి. ఏమైనా అవుతే కార్ది కొంచెం తెలిసిన నాలెడ్జ్ ఉండాలి. అంటే ఈ రోజుల్లో చెప్తున్నాను, యూ షుడ్ హ్యావ్ ద డ్రైవర్ షుడ్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్. బట్ దీంట్లో అది కూడా లేదు అసలు. యాక్చువల్లీ వాడికి ఎంత ఎఫెక్ట్ అవుతుందో వాడికి తెలియదు, చేసేవాడికి. ఆర్గానిక్ మెథడాలజీస్ చేస్తే మనకి గిట్టుబాటు అవ్వదు, అంటే ఈవెన్ కంపెనీకి గిట్టుబాటు అవ్వదు, యాజ్ ఎ కస్టమర్ నా మైండ్ సెట్ కూడా గిట్టుబాటు అవ్వదు. చెప్తున్నాను కానీ లాంగ్ ఇదే కంటిన్యూ చేస్తే కెమికల్స్లో అవి చేస్తేనే మనం చేస్తాం, మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి ఈ మార్కెట్ ఎలా చేంజ్ అవుతుంది? అది చెప్తాను కదా. అంటిల్ ది గవర్నమెంట్ హ్యాస్ ఎ మున్సిపల్ బాడీ కమింగ్ ఇన్ టు యాక్ట్, ఈ అగ్రికల్చర్ బాడీస్. అండ్ ఇప్పుడు నువ్వు కన్స్యూమర్ కోర్టులోకి వెళ్ళి కేసు వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్యూమర్ కోర్టులో వాళ్ళకి దీని గురించి ఐడియా ఉండాలి కదా. నువ్వు పెస్ట్ కంట్రోల్ అనేది వినడం లాస్ట్ 10 years నుంచి ఏదో ఓకే, లాస్ట్ 5 years నుంచి కొంచెం అందరం ఇంట్లో చెదలు ఇవన్నీ రావడం ఓకే. అండ్ థ్యాంక్స్ టు కోవిడ్ ఇట్ హ్యాస్ బీన్ గ్రోన్ ద మార్కెట్ ఇన్ వెరీ వెల్. ఒక డిస్ఇన్ఫెక్షన్ కాకుండా కాక్రోచ్ సర్వీస్ ఉంటాయి, వీలే ఉంటాయని. సో వాళ్ళకు కూడా ఇంకా ఐడియా లేదు ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి, ఎలాంటి క్లాజెస్ పెట్టాలి అని. ఇంకా సేఫ్టీ మెజర్స్లో ఎంతవరకు ఉంచాలి, అసలు ఎలాంటి కెమికల్స్ రన్ అవ్వాలి, ఎలాంటి కెమికల్స్ రన్ అవ్వద్దు మార్కెట్లో. మన దగ్గర ఎన్నో కెమికల్స్ బ్యాన్ అయి ఉన్నాయి. ఓకే, నీకు ఏ కెమికల్ కావాలి చెప్పు, నేను 1 hourలో ఇక్కడ తెప్పిస్తాను. బ్యాన్ అయినాయి. అండ్ దే విల్ నాట్ హైడ్ ఇట్ అండ్ సెల్, రైట్, దే విల్ కీప్ ఇట్ ఇన్ ద షోకేస్ అండ్ సెల్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఓకే. ఐ మీన్ నేను అదే చెప్పాను కదా, కామన్ పబ్లిక్ ఎంత ఇది అది క్యాల్కులేట్ చేసుకోరు, మనకి ఎంత తక్కువకి వస్తుందో చూస్తారు. ఎండ్ ఆఫ్ ది డే రైట్, అక్కడ వాళ్ళు గెలుస్తున్నారు. అండ్ అక్కడ ఈ మార్కెట్లో ఇక్కడ మార్పు అనేది అవ్వట్లేదు. రైట్. సో కొన్ని సెక్టర్స్, ముంబై ఉంది, ముంబైలో ఒక అసోసియేషన్ ఫామ్ అయింది రీసెంట్గా, అంటే మేబీ 4 years 5 years down the line. What they have done is wonderful thing is they have made an attachment with the municipal body. ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉంటాయో వాళ్ళకి ఫైన్ వేయాలి. స్టాగ్నెంట్ వాటర్ ఐడెంటిఫై చేసి వీళ్ళు ఇస్తారు, మున్సిపల్ బాడీస్ ఫైన్ చేస్తారు. మున్సిపల్ బాడీ ఆఫ్ ముంబై హ్యాస్ ఫైన్డ్ ద రైల్వేస్. అక్కడ ఐ థింక్ సో నార్త్ వెస్టర్న్ రైల్వేస్ వస్తుంది, వాళ్ళకి ఫైన్ వేసింది ఫర్ హ్యావింగ్ స్టాగ్నెంట్ వాటర్ అండ్ హ్యావింగ్ ఏడీస్ బ్రీడింగ్. అంటే ఈ డెంగ్యూ సంబంధించిన బ్రీడింగ్స్ దొరికాయి అక్కడ.
సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైన్ వేసింది. వై ఆర్ నాట్ రన్నింగ్ having a pest control? హ్యావ్ దిస్ క్లాజెస్ అండ్ డూ. నేను అది చెప్తున్నాను, ఈ క్లాజెస్ పెట్టండి, ఇది పెట్టండి, ఇది నడపండి. నేను ఒక్కరు చెప్తే అవ్వదు, అది అయితే నా ఇండస్ట్రీ ఒక అసోసియేషన్ చెప్తే అవ్వదు. రైట్. ఇట్స్ జియో హ్యాస్ టు బి పాస్డ్. అవును, గవర్నమెంట్ ఆర్డర్ హ్యాస్ టు బి పాస్డ్. దెన్ యూ విల్ ఫైండ్ ఇట్. అది చెప్తాను, ఒక కాంట్రాక్ట్ రన్ చేస్తున్నాడు మస్కిటోస్ది. నువ్వు ఇప్పుడు అతను కాల్ చేసేసి అడిగితే హీ డజంట్ నో వాట్ కెమికల్ ఆల్సో దే ఆర్ యూజింగ్. బట్ ఇమాజిన్ an biologist or an entomologist who is running that contract will be involved in it. Right. Will have much more, results oriented. So one of the clause should be qualified technicians are to be part of the tender. అన్నది కానీ మనం ఒక క్లాస్ పెడితే కొంచెం చేంజ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. చేంజ్ వస్తుంది. ఓకే, చాలా చేంజ్ వస్తుంది. ఇప్పుడు తెల్ల షర్ట్లు వేసుకొని ఇంట్లో కూర్చొని కాంట్రాక్ట్ నడిపించిన వాళ్ళకి వచ్చి చెమటొచ్చి కాలర్ మీద నల్ల లేకపోతే బ్రౌన్ మార్క్స్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ until unless people question, the market doesn't change. The questions of the people has to be raised. Right. Then people get the awareness. Awareness రావాలి అంటే నేను చెప్తాను కదా, నువ్వు ఇంట్లో దోమలు నీకు పొగ వస్తుంది, ఓకే నువ్వు సాటిస్ఫై అయిపోయినావు. బట్ ఈ రోజు నీకు తెలిసింది పొగ వల్ల దోమలు ఎంత కంట్రోల్ అవుతుంది అండ్ పొగ వల్ల ఎంత హార్మ్ఫుల్ అనేది. నెక్స్ట్ టైం నుంచి నువ్వు స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడ ఉందో అక్కడ యూ విల్ ఆల్సో ఎడ్యుకేట్ ఒక 10 members, మీ సొసైటీని, మీ గేట్ కమిటీని. యూ విల్ టెల్ దమ్ దట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ స్టాగ్నెంట్ వాటర్. అక్కడ మనం కంట్రోల్ చేద్దాం మస్కిటోస్ని. రైట్. దెన్ దేర్ విల్ బి ఎ చేంజ్. సో అవేర్నెస్, ఎడ్యుకేషన్ సొసైటీలో కొంచెం అసలు ఇప్పుడు మీ సొసైటీలో నాకు తెలిసి దే కాల్ 15th August వాళ్ళని ఎమ్మెల్యే వాళ్ళని పిలుస్తారు, లేకపోతే ఇంకోళ్ళని పిలుస్తారు, కొంచెం మంది పబ్లిక్ స్పీకింగ్ పిలుస్తారు. ఈ మస్కిటోకి సంబంధించి లేకపోతే ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎవరైనా పిలిచారా? పిలవరు. అంటే గవర్నమెంట్ కూడా న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్లో వచ్చే ఆర్టికల్ పడితే కానీ వాళ్ళు మారరు. పడలే అంటారు. ఇప్పుడు డెంగ్యూ సీజన్ ఇప్పుడు ఎన్ని పడతాయి? డెంగ్యూ స్టార్ట్ అవ్వగానే హైదరాబాద్ సీజనల్ న్యూస్ కదా, సీజన్ న్యూస్ సీజన్ న్యూస్. బట్ ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో పడ్డా కూడా అక్కడ నన్ను అడిగితే ఫ్రంట్ పేజ్లో పడుతుంది కదా. సపోజ్ లెట్స్ సే జూబ్లీ హిల్స్లో దోమలు వల్ల ఇన్ని డెంగ్యూ కేసెస్ వచ్చాయి యావరేజ్ అని. వెరీ నెక్స్ట్ డే వాట్ యూ సేస్ ఇన్ ద ఈవినింగ్ లాట్ ఆఫ్ ఫాగింగ్ మిషన్స్ రన్ అయిపోతుంది, మొత్తం ఫాగింగ్ మిషన్స్ రన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ డే అదే న్యూస్ పేపర్ వాళ్ళు ఏం చేస్తారు, ఆఫ్టర్ ది ఆర్టికల్ కేమ్ ఇన్ ద న్యూస్ పేపర్ ది మస్కిటో కంట్రోలింగ్ స్టార్టెడ్ అని ఇస్తారు. డబ్బు కొట్టుకుంటాడు, మస్కిటో కంట్రోలింగ్ స్టార్ట్ చేసి ఇచ్చేస్తాడు. పొగవి ఎవరిని వెళ్తారే మస్కిటో ఫోటోస్ తీసేస్తారు, పెట్టేస్తారు, అయిపోయి ఐ వాషర్. నో, అది ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నదని ఎవరు పట్టించుకోరు. అసలు స్మోక్ మెషిన్స్ వచ్చాయి, స్మోక్ మెషిన్స్ వెళ్ళిపోయి, ఓకే అయిపోయింది. సో క్వశ్చన్ అడిగేటోడు కూడా కొంచెం ఆలోచించి అడగట్లేదు, ఏదో అప్పటికప్పుడు అన్నట్టు. సాడ్ బట్ ట్రూ. కమింగ్ బ్యాక్ టు ద బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, మార్కెట్ చూసుకుంటే మళ్ళీ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, చాలా సాచురేటెడ్ మార్కెట్ ఉంది. ఇలాంటి సాచురేటెడ్ మార్కెట్లో ఐదర్ ఒకటి వన్ స్పెషలైజేషన్ ఆర్ యూఎస్పీ అయితే ఉండాలి, బీభత్సమైన యూఎస్పీ ఉండాలి, లేకపోతే గేమ్ ప్రైజింగ్ మీద ఉండాలి. సో మీరు మార్కెట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ప్రైజింగ్ అన్నది, ప్రైజింగ్ అంట ఇంకొక రకంగా పెట్టుకుంటే ఆఫర్స్ అని పెట్టుకోవచ్చు. ఫ్రమ్ నాన్ బిజినెస్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఆఫర్స్ అని. ఆఫర్స్ని ఎలా క్రియేట్ చేశారు మీరు? హౌ డిడ్ యూ గో అబౌట్ క్రియేటింగ్ ఆఫర్స్? అండ్ ఒకసారి ఆఫర్ క్రియేట్ అయిన దాన్ని మార్కెట్లో ఎలా పుష్ చేశారు? ఐ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ మార్కెటింగ్ మైండ్ సెట్. అసలు ఎలా మార్కెట్ చేసుకున్నారు? హౌ డిడ్ యూ గో? సో కమింగ్ బ్యాక్ టు మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఎట్ ద స్టార్ట్ ఎస్ మేము చేసాం, కొన్ని చేయాల్సి వచ్చింది. బట్ దాని తర్వాత నాకు అనిపించింది పెస్ట్ కంట్రోల్కి ఇవన్నీ మనం చేయడం కంటే మనం అంటే మన యూఎస్పీ మనకు స్ట్రాంగ్ ఉండాలి. సో మన యూనిక్ కంట్రోలింగ్ సిస్టమ్ మనకు వేరే ఉండాలి అనేది స్టార్ట్ పెట్టాము. బట్ ఎట్ ద స్టార్ట్ మాత్రం టు రీచ్ పీపుల్ వీ హ్యాడ్ ఏ వెరీ లో ప్రైసింగ్. దెన్ మార్కెట్లో వీ హ్యాడ్ టు ఫేస్ ద టఫ్నెస్ బికాస్ యాజ్ యూ సెడ్, ఒక డిజిటల్ కాల్ చేస్తే 10 మంది వస్తారు, అందరు కార్ఖానాలో ఉంటా అంటారు, అందరు తిరుమలగిరిలో ఉన్నా అంటారు, అందరు సికింద్రాబాద్ నుంచి అని చెప్తారు. సో అంటే ఆ 15 members నేను టాప్ ఉండాలి అంటే
ఎంత యూఎస్పీ ఉన్నా కూడా అట్ ద సేమ్ టైం ప్రైజింగ్లో కూడా చూస్తారు. అవును. అండ్ కమింగ్ టు అవర్ మార్కెట్, ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇస్, అంటే మా దాంట్లో డొమెస్టిక్ మార్కెట్ B2Cలోకి వెళ్తే మాకు బిగ్గెస్ట్ క్లయింట్ వచ్చేసి హౌస్ వైఫ్స్. ఓకే. సో డెఫినెట్లీ వెరీ టఫ్ టు డీల్. సో దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఎట్ ద సేమ్ టైం ప్రైజింగ్ ఎంత నువ్వు అంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం చేసినా కిత్తనే దేరే భయ్యా, నాకు నువ్వు 1500 చెప్పావు, నాకు 1000, నాకు వాడు 800 చెప్తున్నాడు, నాకు ఉండదు కదా, నువ్వు సాటిస్ఫై నీతోని. అవును. బట్ వాడు 800 చెప్తున్నాడు, నువ్వు చెప్పు ప్రేమ్, నువ్వు నాకు 800కి చెయ్యి, నీదే క్వాలిటీ నాకు 800 చేయి అంటారు. సో ఆ టఫ్నెస్ చాలా ఫేస్ చేస్తాం విత్ ద ఫస్ట్. బట్ దెన్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వన్స్ యూ గ్రోయింగ్ అప్, నీకు ఎక్కడైతే కమర్షియల్ మార్కెట్ బాగా B2Bలోకి వచ్చేస్తామో, B2Cలో కూడా ఏమైపోతుందంటే ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్ నాట్ డూయింగ్. నాకు చాలా ఇంత ఒకప్పుడు మేము గేట్ కమిటీస్లో 999కి కాక్రోచెస్ చేయడానికి రెడీ అయిపోయాం ఫస్ట్ 100 కస్టమర్స్కి. ఇప్పుడు మేము 2000కైనా మినిమం చేయట్లేదు. ఎందుకు? యాజ్ ఐ టోల్డ్ యూ, వీ హ్యావ్ గాట్ గుడ్ కమర్షియల్ సెక్టర్ ఆఫ్ మార్కెట్, గుడ్ B2C రెఫరెన్స్లో కూడా గుడ్ B2C ఆఫ్ మార్కెట్. సో మనకి రెవెన్యూ అనేది కరెక్ట్గా వచ్చేసింది, గ్రోత్. ఇప్పుడు ఈ స్టాండర్డ్స్లో ఉన్నాం, మనం ఇదే స్టాండర్డ్ ఫాలో అవుతాం. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇప్పుడు పెట్టిన సీట్స్ మనకి డెఫినెట్గా కొంచెం రోజుల తర్వాత ఇదే లెవెల్లోకి వెళ్తాం మనం. సో యూ విల్ బీ, కానీ గ్రోయింగ్ ఫాస్టర్ అయితే అయిపోయింది. అంటే ఆ రోజుల్లో మేము ఆ తక్కువ ప్రైజ్కి ఇచ్చినప్పుడు మాకు డైలీ ఒక 12 నుంచి 15 మందికి చేయాల్సి వచ్చే సర్వీస్ ఇప్పుడు 8 మందికి, 4, 5 నుంచి 8 మంది మ్యాక్సిమం. But profitability has been same or has it been better? No, definitely profitability is better, but what happens is the quality of service what you're giving also should be more. So అప్పుడున్న టెక్నీషియన్స్ ఏంటంటే 8th class 9th class, బట్ ఇప్పుడున్న టెక్నీషియన్స్ ఏంటంటే వీఆర్ బీన్ హ్యావింగ్ డిగ్రీ హోల్డర్ అండ్ ఇంజనీర్ ఆల్సో సమ్టైమ్స్ Trained. They have been trained actually in NIPHM, or they go NIPHM and National Institute of Plants and Medication. It's a place where రైట్ నో ఇన్ హైదరాబాద్ ఒక పెస్ట్ కంట్రోల్కి ట్రైనింగ్ సెంటర్ అంటూ ఉంది అంటే అది ఒకటే. ఓకే. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అది ఉంది. సో అక్కడ ట్రైన్ అయిన తర్వాత టెక్నీషియన్స్, సీనియర్ టెక్నీషియన్స్ ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ హెల్పర్గా పనిచేసిన 1 year మినిమం మన దగ్గర పనిచేస్తే మనం అని ప్రమోట్ చేస్తాం అక్కడికి, లేదు అంటే లేదు. అండ్ విల్ హ్యావ్ ఏ క్లాజ్, బాండ్ క్లాజ్ 2 years మినిమం పనిచేసేది, దాన్ని బట్టి మనం తీసుకెళ్తాం. దెన్ దే ఆల్సో సర్టిఫైడ్ స్కిల్డ్ లేబర్ అయిపోయారు ఇక్కడ. దెన్ యూ హ్యావ్ దట్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత మాట్లాడినా ఎంత చేసినా కూడా వచ్చి చేసేవాడు కనుక కరెక్ట్ లేదు అనుకో. అవును, వాడే కదా క్లయింట్ ఫేసింగ్ ఎండ్ ఆఫ్ ది డే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హౌస్ వైఫ్స్ డీల్ చేస్తున్నారు. సో ఆ సెన్సిటివిటీ ఉండాలి. అండ్ హీ హ్యాస్ టు హ్యావ్ ఏ నాలెడ్జ్ అబౌట్ ఇట్ కంప్లీట్. అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ టు హ్యావ్ వే టు ఫైండ్ సొల్యూషన్స్. మనం లేనప్పుడు కూడా హీ హ్యాస్ టు ఫైండ్ సొల్యూషన్స్. రైట్. సో అందుకని మనకి వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళని తీసుకునేటప్పుడు మనం చాలా. సో నేనేమన్నా అంటే నాట్ ఓన్లీ ప్రైజింగ్, మనం ఎప్పుడైతే ఇలాంటివన్నీ చేస్తుంటామో మనం ఇంప్రూవ్ అవుతూ వచ్చాం మార్కెట్. లేదు అంటే యూ విల్ బీ బ్యాక్ లిఫ్ట్. ప్రైజింగ్ ఒకటే అంటే అవ్వదు. టుడే యాజ్ ఐ టోల్డ్ యూ, స్టార్ట్ చేసినప్పుడు ప్రైజింగ్ క్యాల్కులేషన్. ఇప్పుడు డెఫినెట్గా ఒకటి చెప్తాను, ఈ బ్రాడ్కాస్ట్లో ఎవరైతే చూస్తారో ఈ మాటని, వాడు ఎంత అమౌంట్ డిజిటల్కి ఏం కడుతున్నాడు, వాడికి ఏంటిది మ్యాన్ పవర్ కాస్ట్ ఏంటిది, టూల్స్ కాస్ట్ ఏంటిది, పెట్రోల్ కాస్ట్ ఏంటిది అన్ని క్యాల్కులేట్ చేసుకున్నా కెమికల్ కాస్ట్ ఏంటి అని చూస్తారు కదా. దే విల్ హ్యావ్ దట్ ఫియర్ ఇన్ ద మైండ్, అరే వీ హ్యావ్ టు గో విత్ స్టాండర్డ్ కంపెనీ. అవును, ఒకసారి సక్సెస్ అవ్వకపోయినా స్టాండర్డ్ కంపెనీతో వెళ్ళడం బెటర్. సీ దట్ యూ డీలింగ్ విత్ అనదర్ లైఫ్, సమ్ టైమ్స్ దే విల్ ఫైండ్ బెటర్ వేస్ టు కమ్ అవుట్. సో డెఫినెట్లీ విల్ హ్యావ్ ఏ కంప్లైంట్ ఆన్ దిస్, లేదు అనేది కాదు, బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఎలా వచ్చిందని. అండ్ ఇఫ్ యూ గో టు బిగర్ కంపెనీ దే యూజ్ ఎ స్టాండర్డ్ కెమికల్ విచ్ ఆర్ నాన్ హార్మ్ఫుల్, అంటే తక్కువ హార్మ్ఫుల్ ఇన్ సెన్స్ తక్కువ హార్మ్ఫుల్ అంతే. సో ఇలాగా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి మార్కెటింగ్ ఛానల్స్ మీద మీరు ఫోకస్ చేశారు? అండ్ ఎందుకంటే ఇప్పుడు కూడా ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఛానల్ అంటే అందరూ ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, గూగుల్లో అనుకుంటారు, కానీ మోస్ట్ ప్రొడక్టివ్ అండ్ మోస్ట్ యూజ్డ్ మార్కెటింగ్ ఛానల్ ఇస్ వర్డ్ ఆఫ్ మౌత్. నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ చేసి ఇంకోటి చెప్తే కానీ ప్రోడక్ట్ పుష్ అవ్వదు ఇండియాలో, అది ఉంది.
సో మీ మార్కెట్లో మీరు ఎలా అయితే కమ్యూనిటీస్కి మీరు కాన్స్టెంట్ కమ్యూనిటీస్ చేస్తూ ఉంటారో లేకపోతే ఒకటే ఇండస్ట్రీకి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్ అది ఆల్రెడీ ఉంటుంది. అది కాకుండా ఇంకేం మార్కెటింగ్ ఛానల్స్ మీరు ట్రై చేశారు, ఏది అస్సలు వర్కౌట్ అవ్వలేదు, ఏది బాగా వర్కౌట్ అయింది, బ్రేక్ డౌన్ చేయరా ఛానల్ వేస్? సో ద ఫస్ట్ వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ జస్ట్ డైల్. దాని Just Dial. తర్వాత గూగుల్. జస్ట్ డైల్ ఏంటంటే బాగుంటుంది మార్కెట్. పర్ డే యూ హ్యాడ్ 30-35 కాల్స్, బట్ ద కాంపిటీషన్ ఆర్ ద సేమ్. ఆయనకి వెళ్ళే లోపల 10 మంది. నేను 5 రూపాయలు ఎస్ఎఫ్టీ చేస్తా అంటే ఇంకోటి వచ్చేసి 2 రూపాయలకి చేస్తాను, ఇంకోటి వచ్చి నేను 1 రూపీ స్క్వేర్ ఫీట్ చేస్తాను. ఇప్పుడు 1 రూపీ ఏంటంటే ఈ రోజు ఉంటాడు, రేపు ఉండడు. అవును, రేపు దివాళీ ఎత్తేస్తాడు, వాడికి అర్థమైంది సిస్టమ్ కాదు. వాళ్ళు అంటే ఇక్కడ ఏం చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ కంపెనీ పేరు మార్చేసి వేరే కంపెనీ పేరు పెట్టుకుంటాడు, వేరే మొబైల్ అంతే. ఈ నాట్ బి ద సేమ్ పర్సన్. సో పబ్లిక్ అది అర్థం కావట్లేదు, అంటే అది కూడా కష్టమైపోయింది మాకు స్టార్టింగ్లో. డిజిటల్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ కాల్స్, బట్ నాట్ క్లోజింగ్. క్లోజింగ్ ఇట్ వాజ్ వెరీ టఫ్. అయితే నువ్వు క్లోజ్ చేసినాక కూడా నీకు డౌటే. ఇంకా వేరే వచ్చి అక్కడికి వచ్చేసి సార్ ఆల్రెడీ ఇంకో పర్సన్ వచ్చాడు, మా అబ్బాయి చెప్పాడు చాలా తక్కువ ప్రైస్కి, మీరు 4 రూపాయలు 2 రూపాయలకి చేయడానికి రెడీ అయిపోయారు సార్, ఫినిష్. మీరు 1000 అన్నారు, వీళ్ళు 500కే చేయడానికి రెడీ అయిపోయాడు. సో అక్కడ డిజిటల్లో వీ వేర్ ఇన్ ప్లాటినం ప్లేస్, పేయింగ్ అరౌండ్ 1.3 per annum, సారీ per month. 1.3 lakhs per month పే చేసి, అంటే పర్ డే 30 కాల్స్ కదా నీకు వచ్చేవి. అండ్ ఎవ్రీ వన్ నీడ్స్ పెస్ట్ కంట్రోల్. ఆ 30 కాల్స్లో ప్రాపర్ వే వచ్చేది, సక్సెస్ రేట్ వాజ్ హై కాల్స్లో. బట్ ద థింగ్ ఈస్ క్లోజింగ్ వాజ్ వెరీ టఫ్ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ బై జస్ట్ డైల్ ఓన్లీ, మళ్ళీ ఎవరో బయట వాళ్ళు కాదు. అవును, అది టఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి గూగుల్ ఈజ్ సక్సెస్, బట్ ఏంటంటే నీకు అవసరం ఉన్నాడు, నీ కంపెనీ దగ్గరికి వస్తాడు, చూసుకుంటాడు, వాడే నేను కాల్ చేస్తాడు. కాబట్టి ద సక్సెస్ రేట్ ఇస్ 100%, బట్ ద కౌంట్ వెరీ లిమిటెడ్. వెరీ అంటే ఎనీథింగ్ ఆర్గానిక్ గా ఉన్నప్పుడు లిమిటెడ్ గానే ఉంటుంది. అన్లెస్ అడ్వర్టైజింగ్ చేస్తే కానీ. అండ్ మళ్ళీ మనం ఎంత అడ్వర్టైజ్ చేసినా కూడా అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అడ్వర్టైజ్లో వచ్చే క్లయింట్స్ డెఫినెట్లీ దే అప్రోచ్ అదర్స్. అవును, మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. దీంట్లో సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. నువ్వు చూసినట్టయితే పెస్ట్ కంట్రోల్ అందరూ కూడా ఇంజనీర్ డిగ్రీ చేసేసి వచ్చేసి పెస్ట్ కంట్రోల్ ఇండస్ట్రీలో వచ్చేవాళ్ళు, లేదా మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు పెస్ట్ కంట్రోల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళు నీకు చాలా కాంపిటీషన్ ఇస్తారు. ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అది చెప్పాను కదా, నీకు గూగుల్లో వెళ్ళిన తర్వాత కూడా ఎంత ప్రాపర్గా వెళ్ళినా కూడా ఈ కాంపిటీషన్ వల్ల చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారు. అండ్ సోషల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టిల్ పీపుల్ యాక్చువల్లీ కాల్ యూ ఫర్. బట్ ఏంటంటే సోషల్ మార్కెటింగ్ వల్ల మాకు చిన్న వచ్చాయి తప్ప మేజర్ బ్రేక్ త్రూ ఏం రాలేదు. మేజర్ బ్రేక్ త్రూ రావడం అయితే మాకు గూగుల్ నుంచి వచ్చింది. బికాస్ ఆఫ్టర్ సీయింగ్ వెబ్సైట్ అండ్ ఆఫ్టర్ నోయింగ్ అస్, ఆఫ్టర్ వాచింగ్ అవర్ ఫ్యూ వీడియోస్, వర్క్ వీడియోస్, ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ దట్, ఓకే ఇట్లా ప్రాపర్గా ఎంటమాలజీ వస్తున్నాడు, ఇలా వెళ్తుంది, బయాలజికల్ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు మనకి అంతవరకు కూడా ఇఫ్ యు సీ ది మార్కెట్, నేనేమంటానంటే నువ్వు మార్కెట్లో ఇప్పుడు కూడా పబ్లిక్ నాలెడ్జ్ ఉన్నవాడిని తీసుకొని మళ్ళీ దే ఆల్సో బార్గింగ్ విత్ హిమ్. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏమైపోయిందంటే మాకు సక్సెస్ అవ్వలేదు, మేము అది ఫ్రాంక్లీ స్పీకింగ్ సక్సెస్ అవ్వలేదు. బట్ విజిబిలిటీ వచ్చింది మా కంపెనీ, గాట్ ఎ హ్యూజ్ విజిబిలిటీ. ఐ మీన్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్క్స్ చూడగలిగింది, చేయగలిగింది, దాన్ని మాకు అవార్డు రావడం, ఇదంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల. బట్ కమింగ్ టు ది గెయినింగ్ అండ్ రెవెన్యూ పాయింట్ అంత అవ్వలేదు. ఏమైనా బీటీఎల్ యాక్టివిటీస్ చేశారా? బేలొద్దులైన యాక్టివిటీస్ అంటే పాంప్లెట్స్ పంచడం కానీ, స్టిక్కర్స్ పెట్టడం కానీ? ఇది ఏమైపోతుందంటే ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నారు కదా, సో ఇండివిజువల్గా వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. బికాస్ దే గెట్ ఇండివిజువల్గా వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ పంచడం, మళ్ళీ మీరు అనేది స్టిక్కర్స్ లిఫ్ట్లో పెట్టడము, ఇవన్నీ అయ్యి. బట్ ద బిగ్గెస్ట్ సక్సెస్ టుడే ఇస్ ఐ వుడ్ సే వర్డ్ ఆఫ్ మౌత్. దాని మించి ఇంత మాకు రాలేదు. దానివల్ల ఇప్పటికీ ఎవ్రీ వన్ ఇన్ అవర్ కంపెనీ, ఎవరైతే మనకి బిజినెస్ తీసుకొస్తారో కంపెనీకి, దే ఆర్ బీన్ సక్సెస్ఫుల్ బై వర్డ్ ఆఫ్ మౌత్, నాట్ ఐదర్ బై సోషల్ మీడియా, ఫ్రాంక్లీ స్పీకింగ్, నాట్ ఐదర్ బై గూగుల్ అడ్వర్టైజింగ్.
వర్డ్ ఆఫ్ మౌత్ నుంచే వాళ్ళకి ఇప్పటికీ క్లయింట్స్ వస్తున్నారు. అండ్ మై బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ గోస్ దేర్ ఇన్ బూస్టింగ్ వర్డ్ ఆఫ్ మౌత్. ఇన్ బూస్టింగ్ వర్డ్ ఆఫ్ మౌత్ బై గివింగ్ ఏ క్వాలిటీ సర్వీసెస్. Right. మనం ఎలా అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, నువ్వు ఏమన్నా చెయ్యి వాళ్ళకి చెప్తాం. వాడు ఒకవేళ సార్ నాకు ఇదన్నీ సామాన్ చేరిపోయమంటున్నాడు, అప్పుడే చేయమంటున్నాడు అంటే సార్ చేసేసి ఏదైనా చెయ్యి కానీ కస్టమర్ అయితే హ్యాపీగా ఉండాలి, Happy కస్టమర్ ఉండాలి. నలుగురు చెప్పాలి. అంతే, అది మాకు వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి. లేదు అంటే అవ్వదు. రైట్. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే, ఫ్యూచర్ నువ్వు అన్నట్టు ఎవ్రీ వన్ వాంట్స్ టు గెట్ ఎవ్రీథింగ్ ఎట్ ఏ క్లిక్ ఆఫ్ అన్ యాప్. అంటే ఒక చిన్న బటన్ క్లిక్ చేస్తే వాళ్ళ చేతిలో అన్నీ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు ఈ బ్లింకిట్లని ఇవన్నీ వచ్చేవి ఒకప్పుడు, వేర్ 30 minutesలో 40 minutesలో నీకు ఇంటికి డెలివరీ చేసేవారు. ఇప్పుడు జెప్టో వచ్చింది, ఇన్స్టామార్ట్ వచ్చింది. 10 minutesలో నువ్వు ఏం కావాలంటే కూరగాయల నుంచి ఆల్ ద వే అప్ టు ఒక వాచ్, స్మార్ట్ వాచ్ కూడా డెలివరీ చేస్తున్నాడు 8 minutesలో. సో మార్కెట్ మొత్తము ఆ ఫాస్ట్ కామర్స్ వైపు, ఆ మార్కెట్ ప్లేస్ అనే దాని మీద ఒక సూపర్ యాప్ మీద షిఫ్ట్ అవుతుంది. ఈ హోమ్ సర్వీసెస్ అన్న ప్రోడక్ట్ కూడా ఇప్పుడు జస్ట్ పెస్ట్ కంట్రోలే కాకుండా ప్లంబింగ్ తీసుకో, ఎలక్ట్రికల్ తీసుకో, అదొక చాలా హ్యూజ్ మార్కెట్. ఒక సూపర్ యాప్ ఒకటి వచ్చి అందరు దాంట్లోకి వచ్చి కైండ్ ఆఫ్ లైక్ అర్బన్ క్లాప్ అనుకో. బట్ అర్బన్ క్లాప్ నాకు తెలిసి ఈజ్ ఎ వెరీ స్మాల్ ప్లేయర్. ఆ మొత్తం అదే వాడు ఇంకా క్యాప్చర్ చేయలేదు. ఒకవేళ అలాంటి యాప్ వస్తే, విచ్ ఇస్ అగైన్ చాలా తొందరగా వచ్చేస్తుంది, అది ఇట్స్ గోయింగ్ టు కమ్, ఇట్స్ ఆల్రెడీ ఆన్ ద వే. వచ్చినప్పుడు నీ అప్రోచ్ ఎలా చేంజ్ అవుతుంది? ఆర్ యూ గోయింగ్ టు యాక్టివ్లీ బీ ఏ పార్ట్ ఆఫ్ దట్ యాప్, ఆర్ లేకపోతే మీరే ఆ యాప్ క్రియేట్ చేస్తారా? వాట్ ఈస్ యువర్ విజన్ ఆన్ దిస్? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ మనం చేసే సర్వీసెస్ ఈజ్ లైక్ ఒకసారి ఎక్సర్సైజ్ చేసామంటే ఇంట్లో మళ్ళీ 1 year వరకు అవసరం ఉంటుంది. ఒక టర్మ్ సైజ్ చేసామంటే మళ్ళీ 3 years నుంచి 5 years వరకు అవసరం ఉంటుంది. 3 years అయితే యావరేజ్ అవసరం ఉంటుంది. సో యాప్ బేస్డ్ అంటే డైలీ సర్వీసెస్ దాని గురించి డెఫినెట్గా యూస్ ఉంటుంది. మనకి ఇంటర్నల్గా టు రన్ మై మై షో, టు రన్ మై ఆఫీస్, ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఎంప్లాయీస్, ఫర్ సేక్ ఆఫ్ ది స్ట్రాటజీస్, యాప్ బేస్డ్ ఓకే నడిచిపోతుంది. బట్ కస్టమర్ సైడ్ నుంచి ఏంటంటే యాజ్ యూ సైడ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ యాప్. అంటే ఒక గేటెడ్ కమిటీకి ఆ యాప్ అనేది మనకు వస్తుంది. రైట్. అండ్ ఈ రోజులో ఆల్రెడీ డిజిటల్ యాప్ ఉంది, దాంట్లో అన్నీ ఉన్నాయి, దాంట్లో క్లిక్ ఎవ్రీథింగ్. సో అలాంటి యాప్స్లో ఎస్ వీ వుడ్ ట్రై టు బి పార్టిసిపేట్ ఉండాలనుకుంటాం. ఎలా అయినా బిజినెస్ అనేది వస్తుంది డెఫినెట్లీ ఎస్. బట్ ఇండివిజువల్ యాప్ అనేది, పెస్ట్ కంట్రోల్ యాప్ అనేది ఇండివిజువల్ పర్సన్కి, బికాస్ హీ హ్యాస్ టు యూజ్ ఇట్ నాట్ ఫ్రీక్వెంట్లీ కదా. ఈరోజు యూజ్ చేశాడంటే అది మళ్ళీ ఎప్పుడో నాట్ యూజ్ విత్ ఇన్ 1 year. ఆ వేరే కమ్యూనిటీ బేసిస్ వాళ్ళకి, సొసైటీ బేస్ వాళ్ళకి రెగ్యులర్ ఉంటుంది. వాళ్ళకి దే హ్యావ్ టు సెండ్ లైక్ ఒక్కొక్క, ఇప్పుడు పెబుల్ సిటీ ఉంది, ఇట్స్ అరౌండ్ more than 1,500 families. సో డెఫినెట్గా వాళ్ళకి అవసరం. మలేషియన్ టౌన్షిప్ ఉంది, వాళ్ళకి అవసరం. అలాంటి కమ్యూనిటీస్కి నువ్వు యాప్ బేస్డ్గా ఇచ్చి రన్ చేస్తే ఇట్స్ ఓకే. బట్ ఇండివిజువల్ యాప్ అనేది మనకి ఫ్రాంక్లీ స్పీకింగ్ పెస్ట్ కంట్రోల్కి ఎప్పుడు కూడా అంటే కన్స్యూమర్కి డౌన్లోడ్ చేసుకున్నా కూడా హీల్ అగైన్ రిమూవ్ ఇట్, బికాస్ ఈ రోజుల్లో స్పేస్ తీసేసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు తీసేస్తారు. బట్ యాప్ బేస్డ్గా మనం ఎంత రన్ చేసినా కూడా కంబైన్గా నువ్వు చెప్పినట్టు ఒక అర్బన్ క్లబ్ వాళ్ళతో అలాంటి వాళ్ళతో యాప్ బేస్డ్ కూడా ఉండడం ఓకే. కానీ ఇండివిజువల్గా యాప్ బేస్డ్ కస్టమర్ ఎలా రిలేట్ చేయడం, ఎలా నువ్వు యాప్స్ గురించి మాట్లాడావు కాబట్టి నేను ఇంకొక థింగ్ ఇక్కడ చెప్పాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఏఐ. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. బట్ ఏంటంటే మనం ఏఐ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ పెడితే బాగుంటుంది. లైక్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని పెస్ట్ కంట్రోల్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా అన్న బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ మీ. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారు, ఓకే, హీస్ టేకింగ్ ప్లైవుడ్ యాక్చువల్లీ అండ్ హీస్ ప్లేసింగ్ ఇట్. దాంట్లో ప్లైవుడ్లో ఆల్రెడీ టర్మైట్ ఉందా లేదా, ఆ ప్లైవుడ్లో బోరర్ ఉందా లేదా, చిన్న థింగ్ చెప్తాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ వర్డ్ అగైన్ which I'm using. People say that my plywood is termite proof. There cannot be any wood which would be a termite proof. If I say this plant is a waterproof plant, does it make sense? Right. So
అలా నువ్వు అది ఇట్స్ నేచురల్ అండ్ నీకు వుడ్లో కెమికల్ అనేది ఆగదు ఎక్కువ రోజులు, మాక్సిమం 3 months to 6 months, దానికంటే ఎక్కువ ఆగదు కెమికల్, ఎవాపరేట్ అయిపోతుంది దాంట్లో నుంచి. బికాస్ ట్రీ ఈజ్ ఆల్సో లైఫ్, సడన్ పీరియడ్ వరకే ఉంటుంది. ఎనీ కెమికల్ విల్ బి దేర్ ఫర్ సడన్ పీరియడ్, ఆ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. బట్ ఇఫ్ యూ సే ఇట్స్ టర్మైట్ ప్రూఫ్ అని ఉండదు. సో ఆర్కిటెక్ట్స్కి అలాంటివి హెల్ప్ అవుతుంది. సాయిల్ టెస్టింగ్లో మనకు తెలిసిపోతుంది ఇక్కడ టర్మైట్స్ ఎంత ఉన్నాయి. నౌ దే ఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ స్కై స్క్రాపర్స్. Imagine 14th floor person getting a termite. Interior spent around 2 to 3 crores. Mali mosquito density, scaling the mosquito density, and a lot of things. ఇప్పుడు నేను చెప్పాను లేక్లో హైచెన్స్ ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయని. ఒక డ్రోన్కి ఒక సెన్సర్ బేస్డ్ ఉంటే ఒక పర్సన్ మాత్రం హైచెన్స్ ప్లాంట్స్లోకి వెళ్ళలేడు. నీకు పెద్ద లేక్ ఉండి దాంట్లో హైచెన్స్ ప్లాంట్స్ చాలా ఉంటాయి, దాంట్లో ఎన్నో దోమలు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఓ డ్రోన్ని మ్యాపింగ్ చేసి పంపిస్తే 10 liters కెమికల్ తీసుకెళ్ళి మొత్తం స్ప్రేయింగ్ చేసి వస్తుంది. సో ఏఐ టూల్స్ హెల్ప్స్ అ లాట్. సో ఏఐ విత్ పెస్ట్ కంట్రోల్స్ ఏమవుతుందంటే ఏఐ క్యాల్కులేట్స్ ద అల్గోరిథమ్స్ ఆఫ్ ద కెమికల్ దట్ కెన్ హెల్ప్ టు రిడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ద కెమికల్. అంటే ఈ పర్టికులర్ ప్లేస్లోనే నీకు టర్మైట్ ఉంది, ఈ పర్టికులర్ ప్లేస్లోనే నీకు కాక్రోచెస్ ఉన్నాయి, దట్ కెన్ బి డిటెక్టెడ్ త్రూ ఏఐ టూల్స్. అప్పుడు ఏమవుతుంది, ద యూసేజ్ ఆఫ్ ద కెమికల్స్ కమ్స్ డౌన్. సో అంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రతి దానికి సిమ్టమ్స్ ఉంటాయి. సో అది ఇమేజ్ ఒక ఏఐని బేస్ చేసుకొని ఇమేజ్ డిటెక్షన్ చేసుకొని మ్యాప్ చేసుకొని ఆటోమేటిక్గా ఇంటర్నల్గా దీనికి ఇది సొల్యూషన్ ఐడెంటిఫై చేసుకొని అదే కంప్యూట్ చేసుకొని ఆటోమేటిక్గా ప్రే చేస్తే ఆప్టిమైజ్డ్ యూటిలైజేషన్ ఆఫ్ కెమికల్స్ అన్నది అవుతుంది. చాలా అలా అయినప్పుడు మనకి అనవసరంగా ఓవర్ యూటిలైజేషన్ ఉండదు. అండ్ వెన్ ఇక్కడ పీపుల్ కూడా యూజ్ లేరు కాబట్టి, అవసరం లేదు కాబట్టి, సో మచ్ మోర్ సేఫర్. సో మార్కెట్ అటువైపు వెళ్తుందా లేకపోతే మీరు అటువైపు వెళ్తున్నారా? మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం అటువైపు వెళ్ళడం, బట్ మార్కెట్ కూడా అటువైపు వెళ్ళాలి అని కోరుకోవడం నేను మొదలుంటాను. ఎందుకు అని అంటే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ ఆల్రెడీ హార్మ్డ్ అవర్ ప్లానెట్ ఎ లాట్. ఇప్పుడు ఈ కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ అని చెప్పాను కదా, మనం ఇప్పుడు ఫాగింగ్ అంత యూజ్ చేస్తున్నాము. బట్ వెన్ యువర్ ఏఐ టూల్ హెల్ప్స్ యూ దట్ వేర్ ఎగ్జాక్ట్లీ, అంటే ఏ బేసెస్లో అదొక స్కేలింగ్ తీసుకొని మ్యాపింగ్ తీసుకొని డ్రోన్ మ్యాపింగో లేకపోతే ఒక ఇమేజ్ మ్యాపింగో తీసుకొని లార్జర్ ఇమేజ్ మ్యాపింగో తీసుకొని పైనుంచి ఇక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉండడం వల్ల వస్తుంది, ఇక్కడ మీకు మస్కిటోస్ ఎక్కువ బ్రీడింగ్ ఉన్నాయి అని చెప్తే మనం అక్కడే కెమికల్స్ యూజ్ చేస్తాం. సో ది రిడక్షన్ ఆఫ్ కెమికల్స్ విల్ బి ఆన్ ఎ వెరీ హైవేస్. మనుషులకి చాలా చాలా స్వచ్ఛమైన గాలి ఈజీగా వస్తుంది అప్పుడు కెమికల్స్ లేకపోతే. సో కెమికల్ రిడక్షన్ తగ్గుతుంది ఏఐ హెల్ప్ వల్ల. అండ్ ఆల్రెడీ మనము ఒక సెన్సర్ని లో ఉన్నాము, లేక డ్రోన్ బేస్కి ఒక సెన్సర్ని చేసాము, వేరే డిటెక్ట్స్ ద మస్కిటో ఇన్ హై బ్రీడింగ్. సో అక్కడ స్ప్రేయింగ్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది డ్రోన్ నుంచి. సో అలాంటి టూల్స్ మీద ఇంకా వర్కౌట్ చేస్తున్నాం. దేర్ ఆర్ ఆల్రెడీ టూల్స్ విచ్ ఆర్ డిటెక్టింగ్ టర్మైట్స్, బట్ ద కాస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ హై టు రీచ్ ఫర్ ఎ కామన్ పర్సన్ ఆర్ ఆర్కిటెక్ట్ ఇన్ lakhs and lakhs of rupees, 8 lakhs 10 lakhs అలా ఉన్నాయి. మనం దాన్ని ఇక్కడ ఉన్న టెక్నాలజీ, ఇక్కడ ఉన్న ఐటీ అండ్ ఇక్కడ ఉన్న ఇంజనీర్ వాళ్ళతో హెల్ప్స్ తీసుకొని యూఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు ఎ లోవర్ కాస్ట్ మిషనరీ వేర్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మెనీ పీపుల్. ఒక సొసైటీ ఉంది, ఒక సొసైటీలో ఒక టర్మైట్ మిషన్ ఉంది, డిటెక్షన్ మిషన్ అంటే ఎంతో ఉపయోగం మనకి. అవుట్ ఆఫ్ 2000 houses where they are detected termites and they'll say, okay, this is the termite place, you need to control it. Or else it has to be done for the whole place. నేను నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే మనకి మై హోమ్ యాప్ ఉంటుంది కదా. సో మై హోమ్ యాప్ అంటే ఫర్ పీపుల్ ఎవరికైతే మీకు తెలియదో, మై హోమ్ అన్నది ఒక కమ్యూనిటీ యాప్. అండ్ చాలా గేటెడ్ కమ్యూనిటీస్కి ఈ యాప్ చాలా కాన్స్టెంట్గా ఉంటుంది, బికాజ్ వాళ్ళు మై హోమ్ యాప్లో ఎవరైనా ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. సో లెట్ అస్ సే మై హోమ్ యాప్కి ఒక ఇంటిగ్రేషన్ లాగా, ఒక ఇమేజ్ డిటెక్షన్ ఇంటిగ్రేషన్ లాగా, జస్ట్ వాళ్ళు మన ఫోన్తోనే వాళ్ళ వుడ్ని స్కాన్ చేస్తే, ఒక ఫోటోగ్రాఫ్ తీస్తే, ఆ ఫోటోని అనలైజ్ చేసి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్స్ దీనికి టర్మైట్ ఇన్ఫెస్టేషన్ ఉంది అని చెప్పగలిగిందంటే, ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ దట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్, ఫస్ట్ థింగ్ ఏమవుద్దంటే, వన్, ఇఫ్ మై హోమ్ యాపే ఒక ఇంటిగ్రేషన్, ఒక ఎక్స్టెండ్ ఇంటిగ్రేషన్ లాగా ఈ హోమ్ సర్వీసెస్ని డెవలప్ చేసిందంటే ఈజీగా దే కెన్ మేక్
అట్లీస్ట్ 100 crores per month టర్న్ ఓవర్ చేయగలుగుతారు, బికాస్ ఆల్రెడీ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే హ్యూజ్ వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి హ్యూజ్ వాల్యూ యాడ్ అది, ఎందుకంటే కొన్ని వేల కోట్లు ముందు నుంచి అంటే వేస్ట్ అవ్వకుండా ముందు నుంచి కాపాడుకోవచ్చు వాళ్ళు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే బ్యూటీ ఏంటంటే ఈ క్లస్టర్డ్ నెట్వర్క్స్ వల్ల బ్యూటీ ఏంటంటే 13th floor లెటెస్సే ఒక ఫోటో తీసాము, అక్కడ వచ్చిందనుకో, వెంటనే ఆ ఫ్లోర్లోని లేకపోతే 2-3 కింద 4 ఫ్లోర్లోని దేర్ హ్యాస్ బీన్ ఏ టర్మైట్ ఇన్ఫెస్టేషన్ ఇన్ 13th floor, ప్లీజ్ టేక్ కేర్ అని ఒక మెసేజ్ కానీ నోటిఫికేషన్ కానీ వాళ్ళు పడిందంటే కింద వాళ్ళు పైన కూడా ఫోటో తీసుకుంటారు. అంటే ఇంత హ్యూజ్ మార్కెట్ కదా, ఎందుకు ఎవరైనా చేస్తున్నారు, ఎవరైనా ఈవెన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు? డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ ఆన్. ఐఎమ్ టెలింగ్ యూ, మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం దాంట్లో. ద ప్రాబ్లమ్ ఈస్ టర్మైట్ డిటెక్షన్ ఇస్ నాట్ దట్ ఈజీ. అవును, ఇట్స్ వెరీ, అంటే నేను చెప్తాను కదా, ఇప్పుడు మస్కిటో కంటే మన కంటికి కనిపిస్తుంది చేస్తుంది, బట్ టర్మైట్స్ ఆర్ ఇంటర్నల్. అవునవును, ఇంటర్నల్ ఆఫ్ ద వాల్, దే కమ్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో దాన్ని డిటెక్ట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ అదేంది, ఇట్స్ లైక్ ఐఆర్ కెమెరాస్, అలాంటి ఇంటిగ్రేషన్ ఉన్న టూల్స్తో చేయగలుగుతాం. సో ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఏంటంటే చాలా చెప్పాను కదా, కాస్టింగ్ వైజ్ చాలా ఎక్కువ ఉన్నాయి, దానికి తక్కువ చేయడానికి చేస్తున్నాము. అండ్ మీరు చెప్పినట్టు ఒక ఇంట్లో వచ్చింది అంటే దే విల్ స్టార్ట్, యాక్చువల్లీ మా ఇంట్లో చూడండి, మా ఇంట్లో చూడండి అని డెఫినెట్లీ దే విల్ స్టార్ట్, ద హోల్ బిల్డింగ్ స్టార్ట్స్. ఎందుకంటే టర్మైట్ ఇన్ఫెస్టేషన్ ఈజ్ వెరీ హ్యూజ్ లాస్ ఫర్ ఎవ్రీ హౌస్, అందుకని ఇమీడియట్లీ ఉంటారు. బట్ ఏమవుతుందంటే దీంట్లో ఒక ఇన్స్పెక్షన్ కాస్ట్ అనేది తక్కువ. నెక్స్ట్ వచ్చేంటంటే మెయిన్లీ ఏఐ టూల్స్ వల్ల నేనేం చెప్పాను, ఒకటి కెమికల్ యూజెస్ తక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం యూ విల్ నో ద రియల్ ప్రాబ్లమ్, అంటే టర్మైట్ రియల్గా ఉన్నాయా లేవా నా ఇంట్లో, ఇవి టర్మైట్సా కావా, రైట్. సో ఇవి ఏ ప్లేస్ నుంచి వస్తున్నాయి, సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. రైట్. యాజ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ టెల్ టర్మైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పలేము. వచ్చాయి టర్మైట్స్, మీ ఇంట్లో ఉన్నాయా, ఇక్కడి నుంచి వచ్చాయని చెప్పలేము. సమ్ బిల్డర్ నుంచి వస్తుంది, సమ్ స్కర్టింగ్ లో ట్రావెల్ అవుతుంది. రైట్. రీసెంట్ గా ఐ థింక్ 1 month బ్యాక్ అనుకుంటా, పూణేలో ఒక క్రేజీ ఫినామినన్ అయింది. అసలు ఎట్లా అంటే మనకి టోర్నాడోస్ అంటాం కదా, టోర్నాడోస్ లాగా మస్కిటోస్ ఇట్లా కొన్ని లక్షల మస్కిటోస్ బిల్డింగ్ హైట్స్ లో ఇలా పైకి ఎగురుతున్నాయి అన్నమాట. ఆ ఇమేజ్ వీడియో నేను చూసాను. అది అసలు అది చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే ఏదో ఒక నార్మల్గా ఈ బర్డ్స్ అవన్నీ మైగ్రేట్ అవుతాయి కదా, ఈ నార్త్ పోల్ కి మైగ్రేట్ అవుతాయి, సౌత్ పోల్ మైగ్రేట్ అవుతాయి అంటారు కదా, ఇవి కూడా మైగ్రేట్ అవుతున్నాయేమో అనుకున్నాను. కానీ అది రియాలిటీ కాదు, అక్కడ ఏదో అయింది, సంథింగ్ హాస్ హ్యాపెండ్ అండ్ దట్ ఈస్ వై అన్ని మస్కిటో ఒకేసారి పైకి లేచినాయి. ఎందుకు అయినాయి అసలు, దానికి కొంచెం నీకేమైనా ఐడియా ఉందన్నా? అది రీజన్ నేను చూశాను, ఇమేజ్ చూసాం కూడా, మేము మాట్లాడడానికి కూడా ట్రై చేశాను వాళ్ళతో, అంటే టు గివ్ యువర్ నాలెడ్జ్ టు హెల్ప్ దెమ్ యాక్చువల్లీ. సో అప్పుడు ఏమైంది అంటే వాళ్ళకి ఆల్రెడీ మస్కిటో డెన్సిటీ అనేది పెరుగుతూ పోయింది వాళ్ళకి. సో పెరిగినప్పుడు ఏమైందంటే వాళ్ళు పట్టించుకోలేదు. అక్కడ నియర్ బై లేక్ అనమాట, గిరెడ్ కాబట్టి నియర్ బై లేక్ ఉంది ఒకటి. ఆ లేక్ ఆల్మోస్ట్ డ్రై అవుతున్న స్టేజ్లో ఉంది. స్టాగ్నెంట్ వాటర్ చాలా హెవీగా ఉంది అక్కడ మల్టిపుల్ ప్లేసెస్లో. వాళ్ళు ఒక 2-3 days నుంచి అది చూస్తున్నారు. సో వాళ్ళు 2-3 days చూసిన తర్వాత ఫోటో తీశారు. అంటే అక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు కేర్ కమిటీస్ వల్ల ఎలా మస్కిటో కంట్రోలింగ్ యూజ్ చేస్తుంటారు, సొసైటీ బేస్ వల్ల ఏదో ఒక కంట్రోలింగ్ స్ప్రేయింగ్ యాక్టివిటీ ఫాయింగ్ చేస్తుంటారు. సో అవన్నీ డిస్టర్బ్ అయిపోయి ఆ ప్లేస్కి వచ్చాయి. దట్ వాజ్ ద హ్యూజ్ థింగ్. అండ్ అది అవ్వడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వర్కింగ్ కరెక్ట్గా అవ్వకపోతేనే అవుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో కూడా అవ్వచ్చు, హైదరాబాద్లో కూడా అవ్వచ్చు. ఎందుకు అని అడిగితే, ఇప్పుడు నీకు సొసైటీ బేస్లో చేసే కంట్రోల్ ఎవరు? మామూలుగా సొసైటీలో చేస్తారు, మహా అయితే జిహెచ్ఎంసీ చేస్తుంది. జిహెచ్ఎంసీ నీ గేర్ కమిటీ అంటే ఇంటర్నల్ కంట్రోల్ తీసుకుంటారు, చేస్తారు. బట్ కమింగ్ బ్యాక్ టు ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు చేయాలి. సో జిహెచ్ఎంసీ ఎంటమాలజీ అనే డిపార్ట్మెంట్ ఉంది. ఈ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ బిజీ. దే ఆర్ బిజీ ఇన్ ఎలక్షన్. ఓ నువ్వు బిజీ అంటే ఇంకా నిజంగా చాలా పని చేస్తున్నారు. మీరు ఎలక్షన్ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారా? మళ్ళీ దాని తర్వాత వాళ్ళని ఇప్పుడు ట్యాక్స్ పేమెంట్స్ కోసం తిప్పుతున్నారు, వాళ్ళు దాంట్లో బిజీ ఉన్నారు. ఈ పాపులేషన్ చెక్ అవుతాయి కదా, వాళ్ళు దాంట్లో బిజీ ఉంటారు. సో మీకు ఏమైపోతుంది అంటే నెంబర్ ఆఫ్ అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు షెడ్యూల్ ఉంటుంది ఎవ్రీడే. లెట్స్ సే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏరియాస్ కొట్టాలి.
ఓ నలుగురు వచ్చి కంప్లైంట్గా చూసుకుంటారు. ఓన్లీ కంప్లైంట్స్ వస్తే గ్రీవెన్స్ కంప్లైంట్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడైతే ఈ షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోతుందో, ఈ ఓన్లీ కంప్లైంట్స్ వాళ్ళు వెళ్తారు, ఎందుకు కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. ఈ షెడ్యూల్ వల్ల ఏంటంటే షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ షెడ్యూల్ డిస్టర్బ్ ప్రోయాక్టివ్ గా చేయకుండా రియాక్టివ్ గా చేస్తున్నారు. అంటే ఏమైనా ప్రాబ్లం వస్తేనే వాళ్ళు వెళ్తున్నారు, షెడ్యూల్ ఉండేసరికి ముందే వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ అది చేయట్లేదు. ఇది ఏమైపోతుందంటే ఇక్కడ మస్కిటో డెన్సిటీ పెరుగుతూ పోతుంది. బై బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్. ఎందుకంటే దే ఆర్ బీన్ ఆక్యుపైడ్ ఇన్ మల్టిపుల్ ప్లేస్. ఆ 100 కోట్లు ఖర్చు పెట్టడం కంటే వీళ్ళకి కొంచెం శాలరీ పెంచుకుని హైర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎనీ మున్సిపాలిటీ అని చెప్పాను కదా, వాళ్ళు మా మున్సిపాలిటీ వాళ్ళు దే విల్ యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ చేసే పీపుల్ వాళ్ళకి కావాలి. అండ్ ఎంటమాలజీ ఇస్ డిపార్ట్మెంట్ వేర్ దే విల్ యూజ్ ఎవ్రీ వన్. నేను ఎప్పుడు చూస్తాను కదా, వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే వాళ్ళు అంటే స్టాగ్నెంట్గా డెడికేటెడ్గా ఓన్లీ దాని మీదే పనిచేస్తూ ఉంటే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి. ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతారో ఏంటంటే రిజల్ట్స్ మనకు ఒకసారి మస్కిటోస్ వెళ్ళిపోతాయి హైదరాబాద్లో. అవును, ఒకసారి ఫుల్ అసలు చాలా తక్కువ ఉంటాయి, బ్యూటిఫుల్ పనులు అవుతాయి. ఎందుకు అంటే వాళ్ళు మస్కిటోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆఫీసర్స్ అందరూ తిరుగుతున్నారు, కింద వర్కర్స్ అందరూ, గ్రౌండ్ వర్కర్స్ అందరూ దాని మీదే ఉన్నారు, సూపర్వైజర్స్ దాని మీద ఉన్నారు, ప్రాపర్గా ఉన్నది. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ డ్యూటీస్ వస్తాయో, ఎప్పుడైతే ట్యాక్స్ కలెక్షన్ డ్యూటీస్ వస్తాయో, ఎప్పుడైతే ఓట్ల ఐడి కార్డులన్నీ డ్యూటీస్ వస్తాయో, వాళ్ళు అక్కడ డిస్టర్బ్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళ ఏరియాకి వెళ్ళి పని చేస్తారు. అక్కడ మనకి ఈ కంట్రోలింగ్ అనేది తప్పుతుంది. ఇలాంటి మనము సోకాళ్ళ పూరే చూసిన టండర్ విల్స్ కానీ, విండ్ విల్స్ కానీ అలాంటి మస్కిటోస్ చూస్తూ ఉంటాం. ఇంకా మనం టండర్ స్టామ్ లాగా వచ్చినట్టు. సో అంటిల్ అన్లెస్ ది గ్రౌండ్ వర్క్స్ హ్యాపెన్ ప్రాపర్లీ ఇవన్నీ జరగవు. సో దే డెడికేటెడ్లీ, ఎందుకంటే మస్కిటో కంట్రోలింగ్ ఈజ్ నాట్ ఏ డే జాబ్ ఆర్ ఏ వీక్ జాబ్, ఇట్ ఈస్ అ డైలీ జాబ్. అంటే మన హైదరాబాద్ ఇస్ వెరీ హ్యూజ్ సిటీ. సో దీంట్లో నువ్వు కంట్రోల్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ డెడికేటెడ్కి. బట్ మున్సిపాలిటీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఎంతమంది డిపార్ట్మెంట్లో యాడ్ అయ్యారు? ఎవరు లేరు. ఆ మున్సిపాలిటీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. మున్సిపాలిటీస్ కలిపేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ ఆ మున్సిపాలిటీస్ని యాడ్ చేసినప్పుడు ఎంతమంది డిపార్ట్మెంట్లు పెరిగారు? అంటే ఓన్లీ టాకింగ్ అబౌట్ ఎంటమాలజీ, ఎందుకంటే డిపార్ట్మెంట్స్ ఓన్లీ మస్కిటో డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. వేరే డిపార్ట్మెంట్ ఓకే పెరగలేదు. ఈ వీళ్ళనే అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ కంట్రోల్ అవుతుంది. సో ఎలక్షన్ టైం అంటే మన మస్కిటో బ్రీడింగ్ టైం అనమాట. ఎలక్షన్ టైం, ట్యాక్స్ కలెక్టింగ్ టైం, ఇయర్లీ ఇప్పుడు ఈ టైం ఫైనాన్షియల్ ఇయర్ వచ్చినప్పుడు అంటే ఈ మార్చ్ ఏప్రిల్. ఇక ఇంకా అదే ఎప్పుడైనా వాళ్ళకి మళ్ళీ ఇంకేమైనా అప్పుడు మధ్యలో నాకు తెలిసి ఏవో ప్రోగ్రామ్స్ వచ్చాయి. ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వీళ్ళు బిజీ ఉన్నారు. అంటే దర్ బీన్ యూజ్డ్ మల్టిపుల్ వేస్. సో అందుకనే యూ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్డ్. లేదంటే వెరీ గుడ్, అంటే ఓకే కంట్రోల్ అవుతాయి. ఇంకోటి ఏమన్నా మన ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఉందంటే, ఇప్పుడు మా ఇంట్లో తీసుకుంటే మా ఇంట్లో పెద్ద ప్రాబ్లం అంటే రెండు. ఒకటి బొద్దింకలు. ఆ కిచెన్ ఏడ చూసినా బొద్దింకలు ఉంటాయి, ఇప్పుడు చూసిన బొద్దింకలు ఉంటాయి. ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని లక్ష్మణ్ రేఖలు గీకినా, ఏం గీకినా, ఏ కంపెనీ పేరు చెప్పి గీకినా కూడా ఆ బొద్దింకలు అలా తిరుగుతూ ఉంటే కొట్టినా ఉంటాయి. ఇంకోటి ఆ బల్లీలు. నువ్వనే కాదు చాలామంది అనేది చెప్పారు నాకు, బల్లీలు పోవాలేవరా, బల్లి ఏం చేసినా నువ్వు పోవు, దానికి వాటితో నువ్వు బతకాలి, వాళ్ళతో నీ సంసారం, నీ జీవితాంతో వాళ్ళతో సంసారం చేయాలని చెప్పేసారు. అది చూస్తే మాత్రం రాత్రి బా కింద పడుకుంటే ఎక్కడ మన పక్కన బాగుతాయని భయం వేస్తుంటుంది. ఏమైనా కెమికల్స్ అని అనట్లేదు, ఈవెన్ ట్రిక్స్ ఉన్నాయా వీటిని కొంచెం దూరంగా పెట్టడానికి మనకి. ఎందుకంటే ఎవరెవరితో ఏదోవరితో చేద్దాం అనుకుంటాం మనం ఇళ్ళల్లో, వాళ్ళతో చేయాల్సి వస్తుంది అన్ని కుమ్ములాట్లు. బట్ వై ఏం చేయొచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇంట్లో వచ్చినాక మేజర్ ప్రాబ్లం వచ్చి మనకు ఒకటి కాక్రోచెస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చి లిజర్డ్స్. చాలా ఇరిటేట్, ఈవెన్ మెన్ గెట్స్ ఇరిటేటెడ్ విత్ దట్. ఈ ఎలుకలు అంటే థర్డ్, అవి ఎలుకలు తక్కువ రేర్ గ్రేడ్ అది. బట్ బల్లులు వచ్చే వరకు ఏంటంటే చూస్తే ఇప్పటికి నాకు కూడా ఒక లిజర్డ్ చూసినప్పుడు చిన్నప్పుడు చాలా అఫ్కోర్స్ నేను సబ్జెక్ట్ ఓరియంటెడ్ చేసినాక దాని దగ్గర నుంచి చూడడం, దాని పార్ట్స్ వాడి చూడడంతో ఇంకా నాకు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ చిన్నప్పుడు నేను కూడా చూస్తే ఇరిటేట్ అయ్యేవాడిని, భయపడేవాడిని. సో నేను ఇంట్లో నువ్వు కెమికల్స్ యూజ్ చేయకుండా యూజ్ చేయాలి అన్నది అంటే నీకు ఒకవేళ తెలుసుంటే ఇంతకుముందు ఉన్న రోజుల్లో, లైక్ ఐమ్ టెలింగ్ అబౌట్ ఓల్డెన్ డేస్,
వాట్ దే వుడ్ యూజ్ ఇస్ దే వుడ్ యూస్ పీకాక్ ఫెదర్స్. అవును, పికాక్ ఫెదర్ పెడితే బల్లీలు రావు అంటారు. ఎందుకు రావని చెప్తారు అంతే పెద్దలు. పెస్ట్, ఎవ్రీ పెస్ట్ రన్స్ ఆన్ సెన్సస్. టర్మాటిక్ అంటే చెదలకి ఫుడ్ కావాలి. టర్మాటిక్ ఫుడ్ కావాలంటే వుడ్ ఎక్కడ ఉందో దానికి భూమిలో నుంచే తెలుసు. సెన్సస్. ఎలాగైనా ఫుడ్ కావాలి, సెన్సస్. సో ఎవ్రీ పెస్ట్ రన్స్ ఆన్ సెన్సస్. ఎవ్రీ యానిమల్ ఇన్ దిస్ కేస్, అంటే ఎస్పెషల్లీ పెస్ట్ కంప్లీట్ సెన్సస్, హెవీ సెన్సస్. సో ఈ పికాక్ ఫెదర్ లో వచ్చే అది ఒక్కసారి చూస్తుంది, ఇక్కడ పికాక్ ఉంది అంటే దాన్ని తింటుంది. నాట్ ఓన్లీ పికాక్, ఈవెన్ ఎగ్షెల్స్ ఉన్నా కూడా అంటే ఇక్కడ సమ్ పిట్ ఉంది అని దాన్ని తినేస్తుంది అని చెప్పి భయపడి దాచుకోవడం జరుగుతుంది, అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అది వితౌట్ ఫుడ్ లిజర్డ్ కెన్ ఆల్సో సస్టైన్ ఫర్ 3 weeks వితౌట్ ఫుడ్. సో డెఫినెట్గా ఏంటంటే అది వెళ్ళిపోతుంది. అది నీకు వెళ్ళిపోవడం ఇన్ ద సెన్స్ ఈ సమ్మర్లోనే. అది నీకు సమ్మర్ అయిపోయిందంటే మళ్ళీ నీకు రిజల్ట్స్ అనేది కనిపించదు ఎక్కువ. ఈ సమ్మర్లో ఏంటంటే బయట ఉన్న హీట్కి తట్టుకోలేవు. సో అవి ఏం చేస్తాయంటే ఇంట్లోకి వచ్చేస్తాయి మాయిశ్చర్ ప్లేసెస్ వల్ల. నీకు సమ్మర్లోనే హ్యూజ్ కంప్లైంట్ లిజర్స్. వన్ సమ్మర్ క్రాస్ అయిందంటే యుల్ బి లైక్ అంత కంప్లైంట్స్ ఉండవు, తగ్గుతాయి. అండ్ యుల్ నాట్ సీ యాజ్ బిగ్ లిజర్స్ యూఆర్ ఫైండింగ్ నౌ. బట్ ఏంటంటే ఇలాంటి చిట్కాలు పికాక్ ఫెదర్స్, ఇది కాక్ ఎగ్షెల్, సో సారీ హెన్ ఎగ్షెల్, మళ్ళీ దాని తర్వాత ఫెదర్స్ ఆఫ్ అవుల్ ఫెదర్స్. అదే అవుల్ ఫెదర్స్ వాళ్ళు చాలా అవుల్ ఫెదర్స్ ఉంటే రోడెంట్స్ మెయింటైన్ చేసుకుని రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసేస్తుంది. ఒక ప్రెగ్నెంట్ ఉన్నవాడు ఇంప్రెగ్నెంట్ అయిపోతుంది. అవుల్ ఫెదర్స్ ఉంటే అంత భయం ఇండస్ట్రీ చేస్తుంది అవులు. సెన్సెస్ ఫెదర్ గుడ్డేలు ఉంది కదా, బియర్ గుడ్డేలు కంటాం. ఆ ఫర్ అండ్ నన్ షిట్ కనుక మన కన్స్ట్రక్షన్ సైట్లో వేస్తే నీకు 5 years వరకు టర్మేట్ రాదు. యూ డోంట్ యూజ్ ఎనీ కెమికల్. సో ఈ ఎకో సిస్టమ్ ఉంది. బట్ ఏంటంటే నేను అవుల్ ఫెదర్స్ నమ్ముకోలేను, నేను పికాక్ ఫెదర్స్ నమ్ముకొని డబుల్ చేసుకోలేను. సో ఐ హ్యావ్ టు యూస్ కెమికల్స్, దెన్ ఓన్లీ ఐ కెన్ గెట్ రెవెన్యూ. అది అందుకని ఎండ్ పాయింట్. ఒక బొద్దింకల గురించి ఒకటి అంటారు, న్యూక్లియర్ బాంబు పేలినా ఒకటే జీవితం, ఒకటే బతుకుతుంది బొద్దింక అని. ఆ బొద్దింకలను ఎలా చంపుతాం? మనం వచ్చే వరకు ఇది చాలా అంటే కాక్రోచ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇన్సెక్ట్. ఇట్స్ నాట్ ఈజీ టు డై, చాలా కష్టమే సరిపోతుంది. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. న్యూక్లియర్ బాంబ్ హిరోషిమా నాగసాకి కూడా పేలిన తర్వాత ఫస్ట్ క్రియేచర్ ఫౌండ్ వాజ్ కాక్రోచ్. అవును. సో కాక్రోచ్ అంత ఈజీ రచేటివ్ కాదు. కాక్రోచ్ ఏంటంటే వెరీ హై కమ్యూనికేటింగ్ ఇన్సెక్ట్. ఓకే, దే నీడ్ కమ్యూనికేషన్ వెరీ ఫార్, బట్ దే కమ్యూనికేట్ ఈచ్ అదర్. సో ఇఫ్ దే ఆర్ బీన్ పాయిజన్డ్, డోమినో ఇన్ఫెక్షన్ పాయిజన్ కూడా అవుతుంది. అంటే ఒకటి పాయిజన్ అయితే ఆటోమేటిక్గా నేను చచ్చిపోతున్నా, ఇక్కడ దగ్గర రావద్దు అని చెప్పి కమ్యూనికేషన్ పాస్ అవుతుందా? ఏం పాస్ అవ్వదు, అది తినేస్తుంది, చనిపోతుంది కదా. కాక్రోచ్ ఇలాంటిది అంటే కాక్రోచ్ తింటాయి. కాక్రోచ్ తింటాయి. ఓకే, అండ్ దే డై. పాయిజన్ బాడీ కదా. ఓకే. కాక్రోచ్ ఓన్లీ క్రియేచర్ కెన్ లీవ్ వితౌట్ బాడీ, ఓన్లీ విత్ హెడ్ ఫర్ 16 hours. సో అంత టఫ్ కాక్రోచ్ చంపడం. మీరేమో 500 చేసేయండి భయ్యా కాక్రోచ్ సర్వీస్లో నెట్టుకుంటారు. అన్ని 500 అన్న, 499. అసలు అదే అనిపిస్తుంది. హీరోషిమా నాగసాకి బాంబులు వేస్తారే చావలేదు అవి, అలాంటి న్యూక్లియర్ బాంబులు. మీరేమో కాక్రోచ్ చంపడానికి ఇట్లలో పిలిచి 500 ఇస్తే చంపేయండి కాక్రోచ్లు అంటే. జోక్స్ అపార్ట్, బట్ ఏంటంటే కాక్రోచ్ ఆర్ వెరీ టఫ్ ఇన్ఫెక్షన్ ఉంటాయి, బట్ ద సేమ్ టైం వెరీ ఈజీలీ టు ఇన్ఫెక్ట్ అదర్స్. అంటే ఒక కాక్రోచ్ కాలనీ ఇన్ఫెక్ట్ అయ్యేది చాలా తొందరగా అవుతుంది. రైట్. కమింగ్ బ్యాక్ టు బిజినెస్, మన ఇంటి హెల్త్ టిప్స్, హౌస్ టిప్స్ పక్కన పెడితే మన బిజినెస్ వెనక్కి వస్తే, మీరు సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వేస్ కాంట్రాక్ట్ అంటే మన హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వేస్ కాంట్రాక్ట్ క్రాక్ చేశారు, రైట్? అండ్ అది ఎంటర్ప్రైజ్ కాంట్రాక్ట్. ఇలాగే చాలా బిజినెసెస్ మీకు నార్మల్గా B2B అంటే మేజర్గా కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయి, బిల్డర్స్ ఉంటారు, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. వీటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటి కాంపిటీషన్ ఎలా ఉంటుంది, అసలు మీరు ఎలా క్రాక్ చేశారు? డూ యూ హ్యావ్ ఏ
ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫర్ మీ. యా, ఆ రైల్వే కాంట్రాక్ట్ క్రాక్ చేయడం అంటే అది ఇప్పటికీ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. వాట్ హ్యాపెండ్ ఇస్ వాళ్ళు నాన్ టెండర్ బేసిస్లో వాళ్ళు ఏం చేశారంటే రైల్వే కాంట్రాక్ట్ ఏమైపోయింది అంటే ఆఫ్టర్ ది గవర్నమెంట్ బీన్ చేంజ్ ఇన్ 2014. సో 15లో కొత్త కాంట్రాక్ట్స్తో వచ్చారు. ఎలా అంటే కాంట్రాక్ట్ బేసిస్, నాట్ అన్ టెండర్ బేసిస్. సో దే వాంట్ టు నో అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ సొల్యూషన్ పీపుల్ ఆర్ గివింగ్. బిఫోర్ వి గో ఫార్వర్డ్, కాంట్రాక్ట్కి టెండర్కి డిఫరెన్స్ ఏంటన్నా? ఇప్పుడు టెండర్ అనుకో, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒక నీకు ఒక స్కేల్ ఇచ్చేసేసి ఒక సొల్యూషన్ కోసం ఒక ప్రాబ్లం ఇచ్చి దానికి సొల్యూషన్ వాళ్ళే రాస్తారు, సొల్యూషన్ వాళ్ళే ఈ సొల్యూషన్ ఇవ్వమంటారు. కాంట్రాక్ట్లో ఏంటంటే వాళ్ళు మీకు ఇంత టైం పీరియడ్ ఇస్తారు అండ్ దాంట్లో ఎలా అంటే దిల్ చూస్, దిల్ ఫిల్టర్. టెండర్లో ఏంటంటే ఓన్లీ ప్రైస్ బిడ్డింగ్. 5 లక్షలు 4 లక్షలు వచ్చాడు, 3 లక్షలు వచ్చాడు, 2 లక్షలు వచ్చాడు, లక్ష ఇచ్చిన వాళ్ళకి కూడా వచ్చేస్తాడు టెండర్. అది పాసిబుల్ కాదు అక్కడ. ఇప్పుడు నెలకి 50,000 ఖర్చు పెట్టినా స్టేషన్లో ఎలుకలు రావట్లేదు, వాడు నెలకు 10,000 ఎలుకలు చంపేస్తా అంటే ఎలా? మరి టెండర్ తీసుకుంటున్నాడు, ప్లేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు వయబిలిటీ ఆఫ్ టెండర్ ఓన్లీ ప్రైజింగ్ మీదే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, అది ఇంకేం ఫ్యాక్టర్ లేదా? అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇస్తారు, ఇచ్చిన కూడా బిడ్డింగ్లో వాళ్ళు అన్ని పాస్ అయినా కూడా పెద్ద ప్రైజింగ్ ఎండ్ ఆఫ్ ది టెండర్లో. రైట్. కాంట్రాక్ట్లో లక్కీ ఏంటంటే కాంట్రాక్ట్లో దే నో యూ, అంటే వాళ్ళు క్లోజ్గా వర్క్ చేస్తారు మీతో వర్క్ చేస్తారు. దే నో యూ, దే విల్ ఆల్సో అండర్స్టాండ్ అబౌట్ ద ప్రాబ్లమ్, అబౌట్ సొల్యూషన్స్ యూ గివ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది అయ్యేటప్పుడు ఏమైపోయిందంటే లక్కీగా అందరు ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలు పెట్టేశారు. అక్కడ 20 నిమిషాలు, 25 నిమిషాలు, 30 నిమిషాలు. నేను లక్కీగా ఏంటంటే అప్పుడు రీసెంట్గా నేను BNI నెట్వర్క్లో ఉండే. సో నాకు ఒకటి MSP అనే ప్రోగ్రాంలో అక్కడ భరత్ షా గారు ఏం చేసినట్టు హీ హెస్ టేకెన్, యూ హెవ్ బీన్ టాకింగ్ అబౌట్ దిస్ 8-minute presentation. అంటే 8 minutesలో యూ కెన్ యాక్చువల్లీ విన్ ద ప్రజెంటేషన్. అవును. సరే, సో నేను వెళ్ళాను రైల్వే వాళ్ళ కాంట్రాక్ట్ పడుతుంది. ఐ స్టార్టెడ్ ద టైమర్ అండ్ స్టార్టెడ్ మై ప్రజెంటేషన్. 5 minutesలో వాళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఇచ్చే ముందు ఇదంతా ఏంటంటే ఎప్పుడైతే వేరే వాళ్ళు ఇస్తున్నారో నాకు అనిపించింది నేను కూడా సోది చెప్తాల్సి వస్తుంది ఇక్కడ, నేను అది కూడా ఒక సోది లాగా తీసుకుంటాను వీళ్ళు అని. సో నేను వెళ్ళి ఏం చేశాను అంటే టైం ఉండే నాకు, బికాస్ 8 to 9 people మోర్ దెన్ మీ. సో నేను ఏం చేశానంటే వెళ్ళేటప్పుడు అన్ని ఫొటోస్ తీసుకున్నాను అక్కడ ట్రాక్స్ మీద, అక్కడక్కడ వీళ్ళకి లైవ్ ఫొటోస్ చూపించి ప్రజెంటేషన్ ఇచ్చాను. సో మీకు ఇవి ఉన్న ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయాలి అంటే సింపుల్ సొల్యూషన్ ఇది అని చెప్పి ఒకటే పేజ్లో సొల్యూషన్ ఇచ్చాను. అన్ని ప్రాబ్లమ్స్ 10 పేజీలు తీసేసి ఒక పేజ్ సొల్యూషన్ రాసేసి PPTలో ఫైనల్గా ఇంత రిజల్ట్ అని చెప్పించాను. సో ది కాన్సన్ట్రేట్ ఆన్ సొల్యూషన్స్. అదే ఈ సొల్యూషన్స్ మనం ఎంతవరకు ఎవరు చెప్పింది లేదు, మనకి ఇన్నిది లేదు, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే షార్టెస్ట్ టైంలో ఐ హ్యావ్ టోల్డ్ దెమ్ ద ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్, ఐ హావ్ గివెన్ దెమ్ ద సొల్యూషన్ అండ్ ఐ హావ్ గివెన్ దెమ్ ద బడ్జెట్. సో అది give a great impact and immediately welcome to railway ఇంకా. అంటే ఎలా అయిపోయిందంటే అది పర్సన్ హూ నో సచ్ ప్యాషన్లీ అబౌట్ దిస్ మనం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పించారు అండ్ హెన్స్ వి ప్రూవ్డ్ ఆల్సో. సో కాంట్రాక్ట్ అనేది ఇట్స్ ఆల్ డిపెండెంట్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ పాస్ట్ ఆఫ్ ది వర్క్స్. టెండర్ అనేది అది వాళ్ళు టెండర్ అన్నది ఓపెన్ బిడ్డింగ్, కాంట్రాక్ట్ అన్నది ఇజ్ ఇట్? సో నాకు ఒక క్వశ్చన్ ఉన్నా, టెండర్లో ఎవరైనా రేపు వెళ్ళి నేను కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అవును, కానీ కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు డూ దే హ్యాండ్ పిక్ సర్టెన్ పీపుల్, అంటే ఓన్లీ వీళ్ళకి ఇన్వైట్ ఇచ్చి వీళ్ళే వచ్చి ప్రజెంట్ చేయాలని చెప్పి ఉంటుందా? బికాస్ టెండర్లో ఎవరైనా వెళ్ళచ్చు. సో రెండింటికి అది డిఫరెన్స్ ఉందా? ఎస్ ఉంది. కాంట్రాక్ట్లో ఏంటంటే డెఫినెట్లీ దే విల్ ఫిల్టర్ కదా. అవును. సో దే ఫిల్టర్, దే ఆర్ లిజనింగ్ టు యు, దే గివింగ్ యు టైం. సో వాళ్ళు ఫిల్టర్ చేసినప్పుడు డెఫినెట్లీగా ఓన్లీ దే విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ టు బీ కమింగ్ అక్కడ. అలాగే ఎందుకన్నా ఎక్కువ కాంట్రాక్ట్స్ టెండర్స్ ఎందుకు ఇస్తారు? ఇక్కడ గవర్నమెంట్ ఏం చూసినా కూడా టెండర్స్ అనిపిస్తుంది, అవును, కాంట్రాక్ట్స్ తక్కువ అనిపిస్తాయి. ఎందుకు అలాగా? ఇప్పుడు టెండర్లో ఏమవుతుందంటే కొన్ని నోట్స్, కొన్ని వాళ్ళు అగ్రిమెంట్స్ ఇచ్చేస్తారు, వాళ్ళు దాంట్లో సేఫ్ ఉంటారు. గవర్నమెంట్ కొన్ని స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి టెండర్ ఆర్ సేఫ్ గా ఆడుకోవచ్చు. కొన్ని ఇక్కడ మనకి రెవల్యూషన్స్ కావాలి కాబట్టి కాంట్రాక్ట్స్ ఇస్తారంటావా? అంతే. ఓకే. అండ్ డెఫినెట్గా ఏంటంటే కాంట్రాక్ట్ ఇస్ ఏ వెరీ గుడ్, అంటే మన కాంట్రాక్ట్ రావడమే బాగుంటుంది. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఫ్రీ హ్యాండ్ టు వర్క్. టెండర్లో ఉన్నది వర్క్ చేయాలి అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. రైట్ అన్న, మనం ఇంత మాడుకున్నాం. మీలాంటి అన్ఆర్గనైజ్ సెక్టర్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే
నేను చెప్పాలి నువ్వు చెప్పేద్దు కానీ కామన్, ఇది చాలా కామన్. హ్యూమన్ రిసోర్స్. ఓకే, ఎందుకంటే ఫస్ట్లీ ఏ బీహార్ నుంచో యూపీ నుంచో పట్టుకొచ్చుకోవాలి, వాళ్ళు 2 రోజులు ఉంటారు. ఇది ఇక్కడ వదిలేసాయి. నేను నా స్టోరీ చెప్తా. మేము మైనింగ్ చేసేటోళ్ళం, మా డాడీ మేము మైనింగ్ చేసేటోళ్ళం. మాకు మైనింగ్లో ఆల్మోస్ట్ 1.5 crores లాస్ వచ్చింది. ఎందుకు లాస్ వచ్చిందని మీ వెనక్కి తిరిగి చూసుకుంటే, మనుషులు పట్టుకొచ్చేవాళ్ళం, వాళ్ళకి సుత్తులు గిత్తులు అన్నీ ఇచ్చేవాళ్ళం, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ డబ్బులు అడ్వాన్స్లు ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళం, కరెక్ట్గా వారం ఉండేవారు, సుత్తులు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇలాగా 6 సార్లు అయింది. అక్కడ మెటీరియల్ బయటకు వచ్చేది కాదు, ఇక్కడ మనుషులకి అడ్వాన్స్లు వెళ్ళిపోయేవి, ఎక్విప్మెంట్ పోయేది, ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. ఎంత రాత్రి మక్కం ఎత్తేసారు. ఇలాంటి ఏ ఇండస్ట్రీలో అయినా, ఇలాంటి ఇండస్ట్రీలో అన్ఆర్గనైజ్ సెక్టర్ వచ్చేసరికి ఈ బ్లూ కాలర్ లేబర్ ఉండడం వల్ల బిగ్గెస్ట్ బాటిల్ నెక్ వచ్చేది ఏంటంటే లేబర్. అంటే మీ ఇండస్ట్రీలో ఇంకా అక్కడ ఎక్కడంటే మైనింగ్లో ఏంటంటే మనకి ఈ ఒక ఏరియాలో ఒక మైన్ ఉంటే మళ్ళీ ఇంకొక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మైన్ ఉండవు, ఎక్కడ ఉన్నా కూడా తెలిసిపోద్ది. మీ ఇండస్ట్రీలో ఏంటంటే గల్లీకి ఒక 3-4 ఉంటాయి. మీరు 10 రూపాయలు ఇస్తానంటే అక్కడ 12 రూపాయలు ఇస్తా అంటాడు, మీరు 12 ఇస్తానంటే 15 ఇస్తా అంటాడు. రిటెన్షన్ అన్నది అదొక భయంకరమైన, రిటైన్ చేసుకుంటున్నాడంటే నేను దండం పెట్టి పూజ చేయొచ్చు. అదొక పెద్ద నైట్ మేర్. ఎంప్లాయీ రిటెన్షన్ అన్నది బ్లూ కాలర్ దాంట్లో ఎంత నైట్ మేర్, అంత నైట్ మేర్. మీకు కూడా హోప్ఫుల్లీ అదే, ఐ బిలీవ్ దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అవును. ఎలా డీల్ చేస్తుంటారు? హౌ డూ యూ డీల్ విత్ దిస్? ఎందుకంటే మీకు ఇంత స్కిల్ లేబర్ కావాలి కాబట్టి ట్రైనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందా? హౌ డూ యూ డీల్ విత్ దిస్? జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ మీ. సో కమింగ్ టు దిస్ థింగ్, ఇట్స్ ఇండస్ట్రీ ప్రాబ్లం. నాట్ ఓన్లీ మాతో కాదు, మొత్తం కంప్లీట్ ఇండస్ట్రీ ప్రాబ్లం అది. బట్ మా వరకు వచ్చే వరకు ఏం చేస్తామంటే లోకల్గా కావాలి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, లోకల్గా నీకు కావాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే లోకల్ పర్సన్ తీసుకుంటే యాజ్ యూ నో, వారానికి 2 రోజులైనా 3 రోజులైనా రాడు, ఏదో ఒకటి చెప్తాడు. అంటే రీజన్స్ వచ్చేసి బాగాలేదనో, ఇంట్లో బాగాలేదనో, వాళ్ళు చనిపోయారని, వీళ్ళు చనిపోయారని, వాళ్ళవి 11th డే అని, మళ్ళీ దాని తర్వాత ఫంక్షన్ అని, పెళ్ళి అయిన తర్వాత డిన్నర్ అని, డిన్నర్ తర్వాత పూలపై ఏదో సంథింగ్ అని తెలిసి ఉంటుంది. వీళ్ళు బయట నుంచి ఆసాం నుంచి కానీ మనకి సోకాల్డ్ యూపీ నుంచి బిహార్ నుంచి వచ్చిన వాళ్ళు, మనం వీళ్ళని ఏం చేస్తామంటే దీంట్లో ఫిల్టర్ చేస్తాం ఫస్ట్. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంట్లో పంపించి సర్వీస్ చేపిస్తాం, మళ్ళీ ఇండస్ట్రీకి పంపించి సర్వీస్ చేపిస్తాం. సో వీళ్ళని ఫిల్టర్ చేసి దీంట్లో మనం వీళ్ళని అబ్జర్వ్ చేస్తాం. అంటే వీల్ హ్యావ్ ఏ స్కేల్ అనమాట, 3 months వరకు ఎలా ఉన్నాడు ఏంటిదని. అక్కడ బాగున్నాడంటే దెన్ వీల్ టాక్ టు ద పేరెంట్స్. 2 years కాంట్రాక్ట్ తీసుకుంటాం మనం. దాని తర్వాత 2 years మనం బాండింగ్ చేపిస్తాం. 1 monthలో ఒక ట్రైనింగ్ సెంటర్ పంపిస్తాం, సర్టిఫైడ్ ట్రైనింగ్ చేపిస్తాం. దాని తర్వాత మళ్ళీ తీసుకొస్తాం, పని చేపించుకుని వెళ్తాం. నెక్స్ట్ వాడిని ప్యాంపరింగ్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ కానీ నేనన్నా టైం తింటాను కానీ వాళ్ళకి మాత్రం టైంకి ఫుడ్ వెళ్ళాలి. విల్ మేక్ షూర్ దట్ మళ్ళీ టైంకి, బికాస్ వాళ్ళు లేరంటే నాకు నా బిజినెస్ లేదు కదా. అవును, కంప్లీట్గా కరెక్ట్. వాళ్ళు లేరంటే నా బిజినెస్ లేదు. చాలా రిసోర్స్ డిపెండెంట్ బిజినెస్ మనవి. కరెక్ట్. మొత్తం కంప్లీట్గా నాది మ్యాన్ పవర్ బిజినెస్. నాది అవును, నాది మొత్తం మ్యాన్ పవర్ డిపెండెంట్ బిజినెస్. సో నేను ఎలా అయినా సరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే చేసుకోవాలి, ఇంకో ఆప్షన్ లేదు నాకు. సో ఇలాంటప్పుడు ఏంటిదంటే ఈ ఫైన్ సొల్యూషన్స్. ఇంకోటి ఏంటంటే ఇది 1 day or 2 day నీకు సొల్యూషన్ వచ్చేది కాదు. ఇది నువ్వు కంపెనీ నడిపినంత కాలం యూ హ్యావ్ టు హ్యావ్ ఎ యూనో చేంజ్. బికాస్ ఒక జనరేషన్ వచ్చేసి అంటే వాళ్ళు డెవలప్ కావడానికి, వాళ్ళు సస్టైన్ అవ్వడానికి పనిచేశారు. నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే దే వాంటెడ్ టు హ్యావ్ ఏ ప్లేస్, రోటీ కపడా అని మాకు దీనికోసం పనిచేశారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏంటంటే లగ్జరీస్ కోసం పనిచేస్తున్నారు. నా దగ్గర పనిచేసే పర్సన్కి ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు. అంటే బికాస్ వాడికి ఏంటిది, సర్టన్ అమౌంట్ పంపిస్తున్నాను, నేను ఉంచుకోవాలి. వాడు బైక్ కొన్నాడు డ్యూక్ది. అంటే ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ వల్ల వాళ్ళని, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్యావ్ టు మెయింటైన్ హిమ్ స్టిల్ యాజ్ అ టెక్నీషియన్. వాడికి ఎంత ప్యాంపరింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ నువ్వు ఎన్ని సిస్టమ్స్ అన్నదే, ఏమన్నదే,
ఈవెన్ స్కిల్డ్ లేబర్ కూడా మనకు టఫ్ ఈ రోజుల్లో ఉంటుంది. అవును. సో దే అన్స్కిల్డ్ లేబర్స్. సో వాళ్ళని స్కిల్ చేసేసి వాళ్ళకు కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, వాళ్ళకి నేను మ్యాక్సిమం కూడా ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ పెస్ట్. సో చాలా మ్యాక్సిమం టైమ్ ఐ స్పెండ్ విత్ R&D. దాని తర్వాత స్పెండ్ చేసేది మ్యాన్ పవర్ మీదనే. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ పెంచాలి యాజ్ ఎ ఓనర్ ఆఫ్ ద కంపెనీ, రైట్? సో అక్కడే నేను స్పెండ్ చేసేది. సో ఇంకా ఐ సే దట్ దర్ ఇస్ నో సొల్యూషన్. ఇట్స్ రాంగ్ థింగ్ ఇఫ్ ఐ సే ఇట్స్ సొల్యూషన్ అనేది. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏ సొల్యూషన్ చూస్తాను దానికంటే బెటర్ సొల్యూషన్ ఎవడో ఒకటి చూస్తాడు, షిఫ్ట్ అయిపోతాడు అక్కడికి అంతే. సో నీ దగ్గర వండుకోవడానికి ఒకటి ఏంటంటే వాడు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి నీ దగ్గర, వాడిని దగ్గర ఉండే అంటే వాడిని ఇంకా డెవలప్ చేసే కేపబిలిటీస్ ఏమున్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ అవర్ పర్సన్ ఈజ్ ఆల్సో డూయింగ్ బెస్ట్ కంట్రోల్, అంటే మాదే కొంచెం వైజాగ్లో చేస్తున్నాడు, వాడికి కొంచెం హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి నెట్వర్క్ కనెక్ట్ చేయడం, వాడికి అక్కడ వర్క్ చేయడం. సో అట్ ఏంటంటే అదర్ పీపుల్ ఎలా అరే మనలో ఒకడు వెళ్ళి ఈరోజు ఒక ఫ్రాంచైజీ ఓనర్ అయ్యాడరా, మనం కూడా రేపటి రోజు అవ్వాలి అనే స్కోప్. ఇంటర్నల్ గా ఒక ఇంటర్ప్రెన్యూర్స్ అంటాం కదా, ఇంటర్ప్రెన్యూర్. సో ఆంటర్ప్రెన్యూర్స్ అంటే వెళ్ళి కంపెనీ పెట్టడం, ఇంటర్నల్ గా ప్రెన్యూర్ పెట్టడం ఇంటర్ప్రెన్యూర్ అంటాం. సో ఆ ఆస్పిరేషన్ అనేది మీరు క్రియేట్ చేసినట్టయితే వీకేది ఫ్రాంచైజ్ నేను తీసుకునే లెవెల్ కి వాళ్ళు రీచ్ అవ్వాలని చెప్పి మీ ఎంప్లాయీస్ ఆల్వేస్ ఓకే, దట్స్ వెరీ స్మార్ట్. మెనీ థింగ్స్ ఇంకా ఇలాంటివి మెనీ థింగ్స్ చేయడం. మళ్ళీ మేము ఎక్కడైనా ఏమైనా రికగ్నైజ్ అంటే గేమ్స్ అవి అవుతుంటాయి కదా, అక్కడ పర్టికులర్గా పెస్ట్ కంట్రోల్ గురించి అవేర్నెస్ నుంచి వీళ్ళనే మాట్లాడడానికి స్టేజ్ మీద పిలిపించడము, వీళ్ళకి ఒక రికగ్నైజ్డ్ అవార్డు ఇప్పించడం అందరి మధ్యలో. సో ఇలాంటివి ఏమైపోతాయి అంటే వాళ్ళకి సొసైటీలో ఒక స్టేటస్ క్రియేట్ అవుతుంది అండ్ ప్రొజెక్ట్ అవుతారు వాళ్ళు. దే స్టే బ్యాక్ ఫర్ అట్లీస్ట్ అండ్ ఎంత చేసినా కూడా 1 year. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ మైండ్ థాట్లో వచ్చింది అంటే ఐఎమ్ హియర్ ఫ్రమ్ ఎ లాంగర్ టైమ్. ఓకే, బట్ ఐ ప్రౌడ్లీ సే దట్ ఐ హ్యావెంట్ హ్యాడ్ 5 years, 6 years people working with us, or I could say proudly that I had 8 years or 7 years people working with us. So అది చాలా కష్టమైంది చేస్తున్నానంటే ఐ ప్రౌడ్లీ సే దట్ హియర్. నాకు చెప్పనా, ఈజ్ ఇట్ ఈజియర్ ఫర్ యూ, నీకు ఒక కంటిన్యూస్ హైరింగ్, ట్రైనింగ్ అండ్ ఫైరింగ్ సైకిల్ మెయింటైన్ చేయడం ఈజీయా, లేకపోతే ఒకవేళ నీకు దగ్గర 100 rupees ఎఫర్ట్ ఉందన్న, 100 rupees ఎఫర్ట్ ఉంది, ఎఫర్ట్ డబ్బులు కాదు, 100 rupees ఎఫర్ట్ ఉంది, ఇక్కడ ఇంకో 100 rupees ఎఫర్ట్ ఉంది, నేను ఎఫర్ట్ని రూపీస్లో కలుస్తున్నా. నీ 100 rupees ఎఫర్ట్, హైరింగ్, ట్రైనింగ్ అండ్ ఫైరింగ్, ఈ సైకిల్ కంటిన్యూస్గా దీనిలో మెయింటైన్ చేస్తే డూ యూ థింక్ దట్ మనీ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ దేర్, ఆర్ ఆ 100 rupees ఎఫర్ట్ని తీసుకెళ్ళి వీళ్ళు రిటైన్ చేయడంలో పెడితే నీకు మోర్ హెల్ప్ అవుతుందా? 2 రకాలుగా సక్సెస్. ఎందుకంటే నేను 2 రకాలుగా కావాలి నాకు. సమ్ టైమ్స్ ఐ నీడ్ టు ఫైర్ ఆల్సో. మరీ ఎక్కువ వాడు ఉండిపోయాడు అనుకో, వాడు పనులు చేయడు, ఇంకా చిన్న పనులు చేయడు, చిన్న చేయడు. అంటే ఫైర్ అంటే ఫైర్ అని కాదు, వాడు వెళ్ళిపోతున్నాడు, కంటిన్యూస్ గా వెళ్ళిపోతున్నాడు, వేరే వాడికి ఆపర్చునిటీ ఉంది. అదొక సెక్టర్ లో ఉంది, బట్ డొమెస్టిక్ సెక్టర్ లో ఎప్పుడు అవుతుంది. ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సెక్టర్ లో మాకు తక్కువ అది. బికాస్ వాడు పొద్దున్న లేస్తే ఒక హాస్పిటల్లో ఒక హోటల్కి వెళ్ళిపోతాడు, ఆ ఖాళీ అవుతాడు, స్ప్రే చేసుకుంటాడు, వస్తాడు, వాడు మంత్లీ ఇంత శాలరీ. మాకు మంత్లీ ఒక 50K వస్తే వాడికి మంత్లీ ఒక 15K లేదా 10K శాలరీ అయిపోతుంది. ఆ సెక్టర్లో డొమెస్టిక్ సెక్టర్లో మారుతూ ఉంటారు మాకు. అండ్ మారుతూ ఉన్నప్పుడు కూడా మేము కంటిన్యూస్గా చూస్తూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి, ఆ టీమ్స్ని కొత్త టీమ్స్ తేవాలి, పెట్టాలి, చేయాలి. అండ్ అలా అవడం వల్ల ఏంటంటే మాకు కూడా ఏంటంటే వీల్ బీ అలర్ట్ పొజిషన్. ఎప్పుడు కూడా మేము అలర్ట్గానే ఉంటాం. లేదు అంటే మనం ఈ లూప్లోకి వచ్చేస్తాం, వీళ్ళు ఉన్నారు కదా, ఇది వీళ్ళు పోతాం, మనం కొత్త క్రియేటివిటీకి వెళ్ళాం అప్పుడు. సో ఎప్పుడు కూడా ఈ సైకిల్ రన్ అవుతుంటే మనం అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్గా ఉండడం బెటర్ యాక్చువల్లీ. ఈ సైకిల్ అంటే ఏఎంసీ సైకిల్ ఓకే, దట్స్ గుడ్, అది వస్తారు చేసుకుంటారు, మంత్లీ శాలరీ తీసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఈ సైకిల్ వచ్చేటంటే ఇట్స్ ఆల్వేస్ ఇప్పుడు నాకు 1 hourలో కాల్ వచ్చింది అనుకోండి, నాకు టర్మేట్ కావాలి అర్జెంట్గా పంపించండి అని, ఐ షుడ్ హ్యావ్ పర్సన్ రెడీ టు సెండ్. ఇన్హౌస్ టీమ్ అంతే ఉండాలి. ఇన్హౌస్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో వాళ్ళు ఎంత మారుతుంది, ఇన్హౌస్ టీమ్ మారుతూ ఉంటుంది నీకు ఎప్పుడు. ఎందుకంటే బికాజ్ యూ పుష్ దెమ్ ఫర్ వర్క్ ఈవెన్ ఇన్ టఫ్ టైమ్స్ అండ్ ఆల్ టైమ్స్. వర్షం పడ్డా మనం ఈ రోజుల్లో వర్షం పడితే క్యాబ్ బుక్ చేసుకుని పంపించేస్తాం, లేదా ఆటో బుక్ చేసి పంపిస్తాం. ఇంతకుముందు వర్షం పడ్డా అంటే ఆగండి సర్వీస్ లేదు, అలా లేదు ఇప్పుడు. సో వీల్ ఫైండ్ వేస్, యూ హ్యావ్ సొల్యూషన్స్, యూ హ్యావ్ ఫైండ్ వేస్ పంపిస్తుండ్రు. సో అందుకనే ఆ సెక్టర్ వాళ్ళు ఉండరు ఎక్కువ.
వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ సైకిల్ రన్ అవడంతో మనం కూడా అలర్ట్గా ఉంటాం, ఎప్పుడు అలర్ట్గా ఉంటాం ఆఫీస్ విషయంలో. ఈ సెక్టర్ ఏవి సెక్టర్ ఏంటంటే మనం మంత్లీ వన్స్ కాబట్టి ప్రాపర్గా వెళ్తుంటే సైకిల్ అది వస్తుంటుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ నెక్స్ట్ 1 decade-లో నెక్స్ట్ 10 years-లో వాట్ ఈస్ దట్ వన్ స్కిల్ someone has to learn to be successful in business according to you? See Vivek, it's all depends, but you need to be passionate about what you do. Any business you take, until unless you are not passionate about it, you will not find results interesting. But passion is a characteristic kadana. నీకు passion అనేది it's a very mental thing. Yes. Passion can't be learnt. Skill can be learnt. Yes. So I want to learn skill. Which skill has to be learned? Skill కి వచ్చేసి నేను ఏమంటానంటే యూ షుడ్ హ్యావ్ అంటే యూ షుడ్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ టు లెర్న్ థింగ్స్. ఒక స్కిల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్ అనేది ఉండాలి. అంటే ఆ స్కిల్ ఉండాలి నీకు. ఇప్పుడు క్యూరియాసిటీ ఉండాలి డెఫినెట్ గా. ఇప్పుడు మా వాళ్ళు చేస్తుంటారు కదా, I'm been there from 9 years, they're doing in muscular control and everything. Sometimes I go to some great competitors, still I learn from my technician something or the other. ఆన్ గ్రౌండ్ మీద ఏదో నేర్చుకుంటాం, ఆన్ గ్రౌండ్ మీద ఏదో ఒకటి నేర్చుకోవడం. ఇప్పుడు మేము వైర్లెస్ డ్రిల్లింగ్ మెషిన్స్ యూజ్ చేస్తున్నాం, బ్యాటరీ ఆపరేటెడ్ మెషిన్స్. ఎందుకు అంటే మాకు కరెంట్ పవర్, ఇప్పుడు ఎప్పుడైతే మేము అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్తామో అప్పుడు మాకు పవర్ పోతే అక్కడ చాలా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు వైర్లెస్ మెషిన్స్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్ మెషిన్స్ నౌ దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ విల్ ఇంప్రూవ్ అ లాట్. అలా లెర్నింగ్స్ ఉండడం వల్ల అంటే ప్రాబ్లమ్ ఫేసింగ్ ఆల్సో ఇది మరి ప్రాబ్లమ్ ఫేస్ అయిన తర్వాత లెర్న్ చేసుకోవాలి కదా. అండ్ లెర్నింగ్ స్కిల్ షుడ్ బి వితౌట్ అన్ యాటిట్యూడ్. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ ఈవెన్ స్మాలెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ పర్సన్. Right. And I love to do that actually. And I'm saying you, anyone who loves to do that, I've seen them, they go a long way. Right. It's not just, see, success అనేది నాకైతే not just scaling up in your revenue wise. Success అనేది ఈరోజు know your visibility, నీ credibility కూడా సక్సెస్. ఈరోజు you've been known to many people, it's your success. You've been known to many people is a success. You've been known to many people as a solution maker is a success. People love to come and meet you is a success. Because you have that attitude of learning from them. That is why they say, Acha, he can give a better solution. Right. Because who learns can only give a solution. Right. Particularly నేనైతే ఈ కాన్వర్సేషన్ లో చాలా నేర్చుకున్నాను. Amazing. So, thank you very much, Anna. Thanks for coming. My pleasure. I hope you come back again. Definitely. With a lot more about lot of pests and lot of business and lot of other insights. Definitely. Yeah. Thanks for joining, Anna. Hope you enjoyed this conversation. Yes, I did. Pleasure. And I feel Vivek, this podcast అంటే తెలుగులో I loved it actually. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇలాంటివి నువ్వు ఇంకా చేయాలి అండ్ డిఫరెంట్ సెక్టర్స్లో కూడా చేయాలి. ఈరోజు ఇప్పుడు చూసినట్టయితే పెస్ట్ కంట్రోల్ చాలా మందికి అవేర్నెస్ పెరుగుతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఇలాంటి సర్వీసెస్ వాళ్ళని తీసుకొస్తే డెఫినెట్గా నేను ఏమంటా అంటే ఇట్స్ నాట్ జస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ బట్ ద ఇండస్ట్రీ గెట్ అన్ అవేర్నెస్ ఫర్ అంటే కామన్ పబ్లిక్ కూడా ఓకే ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటిది ఒకటి అవుతుంది అని తెలుస్తుంది. దట్ ఈస్ ద ఇంటెన్షన్. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి ఒక మాస్టర్ క్లాస్ లా ఉండాలి, లేకపోతే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఒక గైడ్ లా ఉండాలి అన్న మైండ్ సెట్ తో వీఆర్ గెటింగ్ చాలా ఇండస్ట్రీస్ నుంచి పట్టుకొస్తున్నాం. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Pleasure is mine. Let's wrap it up. Thank you.